ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? అనంతపూర్ ట్రైనింగ్ అయిన తర్వాత బికాజ్ లా అండ్ ఆర్డర్ క్షీణించింది అక్కడ. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఒక కార్యకర్త కళ్ళు పీకేసి ఆ గాడిదల మీద ఉన్నటువంటి ససంచులు ఏదైతే ఉంటే దాన్ని కింద పడేసేవాళ్ళు, వాళ్ళు ఒక వైపు ఊరికారు. సార్ ముద్దోళ్ళకి వెళ్ళక ముందు ఆదిలాబాద్లో మీరు రౌడీని కంట్రోల్ చేసని చెప్తున్నారు. అవును, ఒకటి సంఘటన జియావుల్ హక్ అని ఒక తను ఉండేవాడు, ఖానాపూర్ దాని లోపల ఉండేవాడు. స్ట్రీట్ లైట్ దగ్గర నిలబెట్టి కొట్టుకుని తీసుకొచ్చి ముద్దోళ్ళ తర్వాత ఎక్కడికి వచ్చారు? ముద్దోళ్ళలో గాడిదల మీద స్మగ్లింగ్ అవునండి. ఆ వికారుద్దీన్ అని చెప్పేసి అక్కడ ఒక రోడ్ షీటర్ ఉండేవాడు, ఊరోలిపేట పారిపోయాడు. అప్పుడు పోలీస్ స్టేషన్కు ఉన్న కలర్ కూడా మాదే అని ఆ రకంగా మాట్లాడేవాళ్ళు. పోలీస్ స్టేషన్ కలరే చేంజ్ చేసేసిన. మరి భుజం మీద స్టార్ మార్చడం అవుతుంది కదా కలర్, అది మార్చలేకపోయాను కదా. ఆ పార్టీకి సంబంధించిన లీడర్ వచ్చాడు, మీరు మా వాడిని తీసుకొచ్చారు సార్. నేను తీసుకురాలి, నా దగ్గర లేదు, నా దగ్గర లేదు. బలంగా టేబుల్ మీద అది కొట్టాడు. ఇదే సొంతం అనిపించింది నాకు. తీసి లోపల వేసాను, మొత్తం బట్టలన్నీ ఇచ్చేసి డ్రైవర్ మీద పెట్టాము. దట్స్ ది ఎండ్ అన్నట్టు. అప్పటికి సార్ మహేందర్ రెడ్డి గారి ఫంక్షన్ అలాగే ఉంటుందండి. రోజు రాత్రిపూట దొంగతనం అయింది. దొంగతనం అయితే సార్ తిరుగుతున్నాడు. ఆ వాచ్మెన్ గారిని అక్కడ పెట్టారు. ఆయన ఇమీడియట్గా జీప్ వేసుకొని వచ్చాడు. వీడు వెళ్ళిపోయాడు, ఆపరేటర్ వచ్చాడు. ఈయన ఆపరేటర్ని కొట్టాడు. అయ్యో, అంటే ఆయన ఉన్నప్పుడు ఎందుకో మాకు ఆయన కొంచెం కుదరలేదు. ఇంకా బాగా గుర్తుండిపోయిన ట్రాప్ కేసు ఉంది అక్కడ. ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాము. లెఫ్ట్ సాక్స్ లోపల డబ్బులు తీయండి అని అంటే షాక్గా. ఇప్పుడున్న ఆఫీసర్లు టెక్నాలజీ మీద బాగా డిపెండ్ అవుతున్నారు. ఈ డిపెండ్ అవ్వడం వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్న వింగిని మర్చిపోతున్నారు అనేది భావన వస్తుందంటారా? మాకు తెలిసిన అబ్బాయి పోతుంటే కారులో వస్తుంది, కొట్టిండ్రు కదా అతను. ఏంటి అని అంటే, సార్ అక్కడ సీసీటీవీలో ఏం రికార్డు కాలేదు కదా సార్. బైన్సలో ఉన్నప్పుడు కవ్వాల్ ఫారెస్ట్లో ఆ పైన తిరియాని, ఆ పైన నుంచి కూడా మంగియట్ నుంచి దిగేవాళ్ళు. అక్కడ హాస్టల్ దగ్గర ఏం జరిగింది? హాస్టల్ దగ్గర ఫస్ట్ సో అప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది కదా అని అంటే, మనము ఒక అడుగు వెనక్కి వేస్తున్నాము అని అంటే భయపడి కాదు, ముందు జాగ్రత్త కోసం అనేది ఉంది. ఒకనొక ఇన్సిడెంట్లు అయితే బెల్లంపల్లి లోపల వాడు ఉరుకుతా ఉన్నాడు, నన్ను చూసి ఉరుకుతున్నాడు. చిరంజీవి గారు ప్రజారాజ్యం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన ఓ ఆఫీసర్, పేరు శేషు గారు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్. ఆయన నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అంటే చాలా తీవ్ర స్థాయిలో ఉండేది ఆదిలాబాద్ జిల్లాలో. ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, కవ్వాల్, జన్నారం ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకే పైచే ఉండేది. 1992 నుండి ఆ ప్రాంతంలో వాళ్ళ పట్టు సాధించిన ప్రాంతంలో పోలీస్ ఆఫీసర్గా వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ ఎన్నికాం. నక్సల్ ప్రభావిత ప్రాంతం అంటే కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లే కాకుండా ఆయన టైంలో సరెండర్లు ఉన్నాయి, అరెస్టులు ఉన్నాయి. ఆయన కెరియర్ బెల్లంపల్లిలో ఒక మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్తో స్టార్ట్ అయితే, అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలో డీసీఎస్గా పనిచేసిన సూర్యం అనే వ్యక్తి పోలీసులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసేవారు. అటువంటి వ్యక్తిని కవ్వాల్ ఫారెస్ట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. ఆ ఇన్ఫర్మేషన్ శేషు గారి ద్వారా వచ్చింది. శేషు గారు ఆ టైంలో బైన్స్ల బందోబస్తులు ఉన్నా తనకున్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తో ఆయన మూవ్మెంట్ తెలుసుకోవడం, ఆయన అరెస్ట్ చేయడానికి తన దగ్గరున్న ఒక ఎస్ఐని పంపడంతో అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారు. దాంతో కవ్వాల్, జన్నారం ఆ ప్రాంతంలో మావోయిస్టులకి అంటే అప్పట్లో ఉన్న నక్సల్స్కి ఒక తీవ్రమైన దెబ్బ, వాళ్ళు కోలుకోలేని దెబ్బ కలిగిందనే విషయం మాత్రం చాలా స్పష్టం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన శేషు గారు అప్పట్లో మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, దాని కంట్రోల్కి కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కాకుండా ఏ విధంగా చేశారు, కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లే కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలా చేసుకొచ్చారు, బైన్సా లాంటి విషయంలో మాప్ కంట్రోల్కి ఆయన చేసిన ఆపరేషన్స్ ఏ విధంగా ఉండేవి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే విషయాన్ని శేషు గారిని తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శేషు గారు 1995 ఆ టైంలో తీసుకుంటే చాలా పీక్ స్టేజ్లో ఆదిలాబాద్ జిల్లా ఉండేది. వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండేది. మీరు ఏ ప్రాంతం తీసుకున్నా వాళ్ళదే చెయ్యి. మీరు 85లో మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినా అప్పటికి ఉన్న కవ్వాల్, జన్నారం ఆ ప్రాంతం పూర్తిగా వాళ్ళకి పెట్టని కోట. అటువంటి సిచ్యువేషన్లో మీ పేరు ఎక్కువగా బెల్లంపల్లితో పాటు కవ్వాల్ ఫారెస్ట్లో సూర్యం ఎన్కౌంటర్తో డీసీఎస్, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకు ఆయనే
టాప్ ఇన్ఛార్జ్, జిల్లా సెక్రటరీ కాబట్టి ఆయన ఒక్కసారి మీరు ఆయన గండం చేయడంతో ఆయనతో పార్టీకి కొంచెం చాలా కోలుకోవడానికి చాలా దెబ్బ పడింది. అటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు? అంటే కేవలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే కాకుండా ఇటు బైన్సా లాంటి ఏరియాలో కమ్యూనల్ ఇష్యూస్ని ఎలా కంట్రోల్ చేయడం, లా అండ్ ఆర్డర్ విషయంలో బెల్లంపల్లి లాంటి కానీ మంచిర్యాల ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ విషయంలో చేయడం. ఇప్పుడు చాలామంది మన రీసెంట్గా ఆదిలాబాద్ జిల్లాలో ఒక తుడుని దెబ్బ లాంటి ధర్నాలు జరిగాయి. అటువంటి మీ టైంలో కూడా చాలా జరిగాయి. అటువంటి మాబ్ వచ్చినప్పుడు గోండు సమస్య అవ్వచ్చు, లంబాడి విషయం అవ్వచ్చు, మాబ్ వచ్చినప్పుడు అన్నిటికీ లాఠీలు అన్నిటికీ తుపాకీలు కాకుండా అటువంటి మాబ్ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయాల్ని చెప్పే ముందు ఒకసారి శేష్ గారి కుటుంబ నేపథ్యం, శేష్ గారు ఎందుకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నారో చెప్పండి. థ్యాంక్స్ అండి. ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా ఫాదర్ కూడా డిపార్ట్మెంటేనండి. మా ఫాదర్ కూడా ఈజ్ ఆల్సో ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ వాజ్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్. అయితే ఆయన 55 లోపల అనుకోకుండా రిటైర్ అయ్యారు. సో అటువంటి నాన్నగారి పేరు ఏం పేరు? ఏ నరసింహారావు. ఆయన ఆదిలాబాదేనా? లేదు, అంటే ఆదిలాబాద్ చేశారు. ఆదిలాబాద్ చేశారు. వరంగల్ జోన్ ఆయన కూడా? వరంగల్ జోన్, సేమ్ జోన్లో ఉండేవాడు. అయితే ఆ నేపథ్యంలో ఏమైందంటే నాకు పివి శశిధరరావు గారు మా ఇంటికి వచ్చేవారు. సో ఆయన మా మీద బాగా స్ట్రెస్ చేసేవారు పోలీసులో జాయిన్ కావడానికి. నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మా ఫాదర్ దగ్గర ఉండి నేను కూడా అప్పుడప్పుడు కేసు డైరీలు అవి ఇవి ఆయన ఏది చెప్తే మేము డిక్టేషన్ రాస్తూ ఉండి చూసి ఎంత పని కూడా. పోలీస్ క్వార్టర్స్ స్టార్ట్ అయింది. ఇక పోలీస్ అప్పుడు శాంతినగర్ పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము. క్వార్టర్ నెంబర్ 13 ఐ రిమెంబర్. అయితే దాంట్లో ఉన్నప్పుడు ఈయన చెప్పటం వల్ల ఒక రకమైన విసుగు, ఫ్రస్ట్రేషన్ కలిగి వీళ్ళు చెప్తున్నారు ఏదో జాయిన్ కావాలన్నట్టుగా అట్లా అయిపోయింది. ఆ రకంగా నేను ఏంటంటే ఇప్పుడు ముందుగా అప్పుడు గ్రూప్ 2A, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ పోలీస్ సెలెక్టెడ్ త్రూ APPSC అనేది. సో దాంట్లో మేము అప్పుడు 83 నుంచి స్టార్ట్ అయింది అసలు యాక్చువల్ ప్రాసెస్ అంతా కూడా. దాంట్లో అప్పుడు నేను రాసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కూడా మాకు మధ్యకాలం లోపల గ్యాప్ ఉంది. సెలెక్షన్ అయ్యి ట్రైనింగ్ పోయే లోపల. సో ఆ పీరియడ్లో కూడా నేను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ దానికి అప్లై చేసి దానికి సెలెక్ట్ అయ్యాను. సో దాంట్లో ట్రైనింగ్ కూడా అయ్యాను నేను. యూసుఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్ లోపల మొత్తం 9 నెలల ట్రైనింగ్లో 7 నెలలు ట్రైనింగ్ చేశాను, February to. ఆ రకంగా ఏమిటంటే నాకు అప్పుడు APSP వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. సో ఐ హ్యావ్ ర్యాపోర్ట్ విత్ APSP RSS నుంచి ఇప్పుడు సనీ అని చెప్పేసి ఉన్నాడు కమాండెంట్గా, శిఖామణి, ఇంకా వాళ్ళందరూ ఉండేవాళ్ళు చూసాను. సో నేను సిటీ నుంచి ఉండేవాడిని. ఎంతో ఇక్కడ RSS ట్రైనింగ్ అది అయిపోయిన తర్వాత మేము ఆటోమేటిక్గా అనంతపూర్కు ట్రైనింగ్కి వెళ్ళాము. ఆ రకంగా నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. సార్, అనంతపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారండి? అంటే మీకు వరంగల్ జోన్ అలాంటి ఉంటుంది? అవునండి, అనంతపూర్ ట్రైనింగ్ అయిన తర్వాత బికాజ్ నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 6th to 10th వరకు నేను ఆదిలాబాద్లో చదివాను కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో మా ఫాదర్ పనిచేస్తూ ఉండేవాడు. చెన్నూరు, బెల్లంపల్లి, లక్షట్పేట, ఆదిలాబాద్. సో నేను న్యాచురల్ నన్ను అక్కడికి అలర్ట్ చేశారు. అచ్చా సార్, మీరు చదువుతున్న టైంలోకే అప్పటికే మూమెంట్ కనిపిస్తుంటుంది? లేదండి, అంత పీక్ కాకపోయినా కొంత ఉంటుంది అసలు. నాకు తెలియని నాకు ఒక్కటి తెలిసి ఏమిటంటే లక్షట్పేటలో మా ఫాదర్ పని చేసినప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు వచ్చి వెళ్ళేవారు. వచ్చి అప్పుడు ఆయన ఓపెనే ఉండేవాడు. అప్పుడు వచ్చేసి మాట్లాడే మా ఫాదర్ ఎస్ఐ కాబట్టి అక్కడ పరిస్థితి భూస్వాముల గురించి అది మాట్లాడేవారు. ఆయన కూడా తర్వాత ఆయన ఎప్పుడైతే తపాల్పూర్ మర్డర్ అయిందో ఆ తర్వాత వాళ్ళు కనిపించడం మానేశారు. తపాల్పూర్ తర్వాత ఆదిలాబాద్లో ఒకసారి అప్పుడు మూమెంట్ అనేది బాగా అయిపోయింది. అంటే అంతకుముందు జరిగినా కానీ ఒకటి జరిగినా కానీ తెలియకపోయేది. అది ఏదో దాడులు భూస్వామి మీద అక్కడ ఇక్కడ సిపిఐ అనుకునేవాళ్ళు, కానీ పర్టికులర్గా PWG అని అట్లా కానీ CPIML కానీ అప్పుడు ఇక్కడ పేరు రాలేదు. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి మీకు ఆదిలాబాద్ జిల్లాలో? నేను యాక్చువల్గా ఆదిలాబాద్ టౌన్ ప్రొబేషనర్ అండి. అప్పుడు వివేక్ దుబే గారు SP గారు. సో వారు ఫస్ట్ నాకు పోస్టింగ్ ముధోలని ఇచ్చారు. అయితే నాకు అప్పుడు ఎందుకంటే నేను టౌన్లో కూడా చాలా మంచి పనులు చేశాను. అప్పుడు కొంచెం రౌడీజం అటువంటివి ఉంటే, ట్రాఫిక్ కంట్రోల్ చేయటం అటువంటివన్నీ కూడా సార్ నేను అడిగాను. అడిగాను నేను జేమ్స్ దివాకర్ ఉండేవాడు, అలా పోయి అడిగాను. జేమ్స్ దివాకర్ గారు పంజగుట్లో. అయితే మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. అంటే మనం టౌన్లో ఉండేవాళ్ళం కాబట్టి సార్తోనే ఎక్కువ ఉండేది. తర్వాత మేము ఇప్పుడు
మేము యంగ్ తర్వాత సార్ కూడా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్పీ. సో ఏంటి ఎటు వచ్చారంటే ఏం లేదు సార్ మాకు ఫస్ట్ పోస్టింగ్ ఈయనకు నిల్వా ఇచ్చారు, వాడికి జేమ్స్ దివాకర్కు, నాకేమో ఇట్లా ముధోలు ఇచ్చారంటే మీకేం తెలుసు వాడు యూ నో అబౌట్ దట్. ఏమన్నా సార్ ముధోలు అంటే జస్ట్ ఏదో బార్డర్ స్మగ్లింగ్, రైస్ స్మగ్లింగ్ అది ఉంటారంటే కాదు. అక్కడ లా అండ్ ఆర్డర్ క్షీణించింది. అక్కడ ఆల్రెడీ అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఒక కార్యకర్త కళ్ళు పీకేశారు. అయ్యో. తర్వాత అంటే ఎస్ఐ పోతూ ఉంటే కూడా తగులుకుంటూ వెళ్ళేవారు అన్నట్టు. అంటే పోలీస్ అంటే భయం అనేది లేకుండా ఉంది అక్కడ. సో ఐ వాంట్ టు రిసీవ్ యాజ్ మెనీ పిటిషన్స్ యాజ్ అగైనెస్ట్ యూ అన్నారు సార్. సో అసలే అప్పుడు కొంచెం మనం ఇంకా వాళ్ళ కొట్టం తిట్టం కొంచెం ఎక్కువ ఉండేది. సో దాంతో అక్కడికి వెళ్ళాను. పోలీస్ అంటేనే నాకు ముందు ఇష్టం లేదుకుండా వచ్చాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ చేసాము ఏదన్నా లోపల. అక్కడి నుంచి అదొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మా బార్డర్ లోపల మీరు అన్నట్టుగా రైస్ స్మగ్లింగ్ అంటే గాడిదల మీద రైస్ అంతా కూడా ఇక్కడి నుంచి బార్డర్కి వెళ్ళేటి. అయితే మనం ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పోయినా కానీ పోలీసు అంత దూరం నేను చూడగానే టక్మని వాళ్ళు ఆ గాడిదల మీద ఉన్నటువంటి ససంచులు ఏదైతే ఉంటే దాన్ని కింద పడేసేవాళ్ళు. వాళ్ళు ఒకవైపు ఉరికారు, వాళ్ళు ఒకవైపు ఉరికారు, గాడిదలు ఒకవైపు ఉరికారు, ఇక్కడ పడింది. దీంట్లో ఇప్పుడు మేము అది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూడా ఆ రోజుల్లో చాలా కష్టం ఉండే. సో గాడిదలు పట్టుకోవాలన్నా, ఇది పట్టుకోవాలన్నా, వాడిని పట్టుకోవాలన్నా, ఇంత ఇది ఉండేనట్టు ఎక్సర్సైజ్ చేస్తే. ఆ రకంగా అయినా కానీ మేము కంట్రోల్ చేశాను నేను. అది సార్ ముద్దోళ్ళకి వెళ్ళక ముందు ఆదిలాబాద్లో మీరు రౌడీని కంట్రోల్ చేసని చెప్తున్నారు. అవును. ఒక్కటి సంఘటన జియావుల్ హక్ అని అది ఒకతను ఉండేవాడు, ఖానాపూర్ దాని లోపల ఉండేవాడు. అయితే బాగా వుడ్ స్మగ్లర్ ప్లస్ రౌడీ షూటర్. పట్కా కూడా ఆడించేవాడు. అవునండి. అయితే అది తెలుసు, భీమన్నకు తెలుసు, మురళి అని వాళ్ళు తెలియపోయిన అప్పట్లో ఐడి పార్టీ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ మేము రాత్రిపూట సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం అన్నట్టు. పెట్రోలింగ్ అప్పుడు బాగా విపరీతంగా తిరిగేవాళ్ళం. సో అప్పుడు అనుకోకుండా వాడు ఉన్నాడు, నేను పోయినప్పుడు చేసినప్పుడు ఉన్నాడు. సో వాడిని బాగా కొట్టుకుంటూ తీసుకొచ్చాం పోలీస్ స్టేషన్ వరకు. ప్రతి స్ట్రీట్ లైట్ దగ్గర నిలబెట్టి కొట్టుకుంటూ తీసుకొచ్చాం. అంటే అంకుశం సినిమాలో రామరెడ్డి లాగా. రైట్. దాదాపు అదే. అప్పటికి ఇంకా అంకుశం రాలేదు. కాలేదండి. ఆ తర్వాత బెల్లంలో ఉన్నప్పుడు వచ్చింది అది అంకుశం. మీ సినిమాని వాళ్ళు ఆల్రెడీ అంటే మీ రీల్స్ ఎన్ని వాళ్ళు రీల్స్ ఎన్ని పెట్టుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, అప్పుడు నా ఏమంటే మన జేమ్స్ దివాకర్ కూడా ఉన్నాడు అన్నట్టు. అప్పుడు చూసి అమ్మడు కొట్టడం ఏంటి అని ఇది అయిపోయాడు అన్నట్టు. అంటే అంత అరాచకం ఉండేదండి. అంత అరాచకండి. ఆదిలాబాద్ లోపల రౌడీజం బాగుండేది అప్పట్లో వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి ఆయన కూడా వాళ్ళని అనొచ్చం లోపల ఆయన పేరు బాగా వచ్చింది. సార్ అప్పట్లో ఒక రౌడీని పబ్లిక్గా రోడ్డు మీద కొడితే పబ్లిక్ మెచ్చుకునేవారేమో నాకు తెలిసి. తప్పనిసరిగా, ఎందుకనంటే వాడు బలహీనలేని ఎప్పుడు కూడా వాడు ఇది చేసేవాడు కాబట్టి వాడు జులుం చెలాయించినప్పుడు వాడిని కొట్టినప్పుడు ప్రజలు మెచ్చుకునేవాటం కాదు, ఇంకా సపోర్ట్ కూడా చేసేవాళ్ళు వాళ్ళు. అంటే ఆ సిచ్యువేషన్ చూసారు కదా మీరు. అడిషనల్ ఎఫ్సీకి వచ్చేసరికి సిచ్యువేషన్ మారింది. పబ్లిక్లో మీరు కొడితే ఊరుకుంటారంటారా? లేదండి, ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు నేనే అప్పటికే ఎస్ఐగా ఉన్నదానికి నేను డిఎస్పీ గారికి చాలా మారిపోయాను. అది నాకే నేను అప్పుడు ఏదైతే బూత్ మాటలు మీరు అన్నట్టుగా మాకు వచ్చాయో మేము వచ్చిన తర్వాత మేము చాలా వరకు మేము బూత్ మాట్లాడేటి మేము మానేసాము. మేము ఆదిలాబాద్లో మీరు అర్ధరాత్రి ఆ రౌడీ షీటర్ని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ఆఫీసర్లు ఏమన్నారు, పబ్లిక్ రెస్పాన్స్ ఏముందండి, ప్రెస్ ఆఫీసర్ ఏమనలేదండి. అప్పుడు మా సిఐ గారు ఉండేవారు, సుబ్బారావు గారు అని చెప్పేసి. అసలు ఫస్ట్లో నేను కొద్దిగా, ఎందుకంటే మేము ట్రైనింగ్ అయిన అప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ అంతా కూడా మాకు వెంకటేశ్వర్లు గారు, ఆర్సి వెంకటేశ్వర్లు గారు అని ఉండేవారు మా ప్రిన్సిపల్ గారు. తమసోమ జ్యోతిర్గమయ అని మాకు అన్ని శాంతి వచనాలు నేర్పించారు. అండ్ బికాజ్ మేము దీని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైనా కాబట్టి ఆయన పబ్లిక్తో చాలా బాగుండాలి అనేది అటువంటి నేర్పించడం వల్ల మేము చాలా సాఫ్ట్గా ఉన్నాం. అసలు పోయి రిపోర్ట్ చేసినప్పుడు ఈ సిఏ గారు డిఎస్పీ గారు ఊరికి ఏమైనంతవరకు ఒక్కళ్ళు చేయి కూడా ఇరగలేదు, ఒక్కళ్ళు ఏం కొట్టలేదు అని ఇది ఉండేది. సో అంటే మేము ఒక నెల ట్రైనింగ్ వచ్చిపోయిన సార్ అప్పటికే వివేక్ దుబే గారు వచ్చారు. దెన్ అప్పుడు అనుకోకుండా ఇక నా దగ్గర కూడా ఫ్రస్ట్రేషన్ లేదు, నేను కూడా ఈ పోలీస్ అని చెప్పేసి నేను కూడా
మారిపోయాను నేను అప్పుడు. అంటే అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ అలా చేసి ఉంటుంది. అలా అంతే అవునండి. అప్పుడు సిచ్యువేషన్ ఎందుకంటే చూశాను నేను కూడా. ఫస్ట్ ట్రాఫిక్ కంట్రోల్కి వెళ్ళాను, రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళేసి మైక్ పెట్టుకొని కూడా చెప్పాను, అందరు పక్కకు నడవండి, పక్కకు నడవండి, పక్కకు నడవండి, పైన వెహికల్స్కి దారి ఇవ్వండి అని. కానీ అందరు వీడు ఎవడో పిచ్చోడు అనుకున్నారు. వీడు ఇప్పుడు మీకు ఎదురయ్యాడు రౌడీ షీటర్. వీడు రాత్రిపూట మేము పెట్రోలింగ్ వెళ్తున్నప్పుడు అప్పుడు ఎదురయ్యాడు. అప్పుడు మామూలుగా కేడీ షీటర్స్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటాము. ఆ ప్రాసెస్ లోపల వాడిని చూడటం జరిగింది, చూసి పట్టుకోవటం జరిగింది అన్నట్టు. అప్పుడు వాడిని అప్పుడు తిరగబడలేదా? ట్రై చేశాడు కానీ అదేం లేదు, మేము అప్పుడు బాగానే ఉన్నాము. సో వాడిని అదుపులోకి తీసుకున్నాం. తర్వాత ఆయన అరాచకాలు కంట్రోల్ అయ్యా? డెఫినెట్లీ మాకు. అంటే ఒక రౌడీ షీటర్ని పబ్లిక్లో వాడి జులుం జరిగే ప్రాంతంలోనే వాడిని గాలి తీస్తే అవునండి, అది కరెక్టే కదా ఎట్లయినా కానీ. కానీ ఆ తర్వాత అంటే ఈ రోజులు చూసినప్పుడు ఇప్పుడు అది తప్పు, మీరు దానికి ఒక చట్టం ఉంది అదంటే నిజమే చట్టం ఉంది, కానీ చట్టానికి కూడా ఖచ్చితంగా ఒక్కొక్కసారి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టాలు అనేటువంటివి కూడా ప్రజల కోసమే చేయబడ్డాయి కానీ వేరే వాళ్ళ కోసం కాదు. సో ఎప్పుడెప్పుడు వాళ్ళ మూడ్స్ని బట్టి మన అవసరాలకు తగ్గట్టుగానే చట్టాలు తయారవుతూ ఉంటవి. ఇది నాకు తెలుస్తున్న అభిప్రాయం ఇది. సో కాబట్టి అట్లా ఆ రోజుల్లో అది నెసెసరీ కాబట్టి అట్లా చేసాం. అచ్చా, ముద్దోల తర్వాత ఎక్కడికి వచ్చారు? ముద్దోల తర్వాత గాడిదల మీద స్మగ్లింగ్. అవునండి, ఆ స్మగ్లింగ్ అక్కడ కూడా రోళ్ళ శంకర్ అని అక్కడ కూడా ఉండేవాడు. వికారుద్దీన్ అని చెప్పేసి అక్కడ ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. వాడు కూడా మొత్తంకి వాడు ఊరోలు పెట్టి పారిపోయాడు. అప్పుడు మేము వచ్చిన తర్వాత నేను సరే ఎమ్మడి పడితే అక్కడి నుంచి బెల్లంపల్లి లోపల అప్పుడు ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, బెల్లంపల్లి ప్రాపర్లో ఒక లాకప్ డెత్ అయింది అండ్ తాండూరులో ఒక లాకప్ డెత్ అయింది. అక్కడ జరిగింది అన్నట్టు. సో అప్పుడు టోటల్లీ పోలీసు ఒక రకమైనటువంటి నిర్వీర్యంగా ఉండిపోయి అసలు దాని లాకప్ డెత్ అంటే పోలీస్ స్టేషన్ వెనకున్న మహిళలు అదేనా? తాండూరులో. అవునండి, తాండూరు. వాళ్ళ లేడీ వచ్చి భర్త కొట్టు పోలీస్ స్టేషన్లో కూర్చొని అక్కడ అని ఇక్కడ కూడా రాజేశ్వరి అని చెప్పేసి ఇక్కడ బెల్లంపల్లి కూడా ఒకటి జరిగింది. అంటే ఆ సిచ్యువేషన్ టైంలో మీరు అక్కడికి వెళ్ళారు? ఆ సిచ్యువేషన్లో మొత్తం నిర్వీర్యమైపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు కావాలని సాంబేశ్వరరావు గారు ఉండేసి లా అండ్ ఆర్డర్ మంచి తీటికి చేసేవాళ్ళు ఎవరు కావాలని చూసినప్పుడు, సో మై ఫ్రెండ్ అగైన్ జేమ్స్ దివాకర్ అక్కడ ఉండేవాడు. అక్కడ ఉండి సార్కు సజెస్ట్ చేశాను, సార్ వీడైతే కరెక్ట్ అని. సార్ కూడా వినేసి అప్పుడు ఇమీడియట్గా సార్ దుబే గారికి చెప్పగానే దుబే గారు ఇమీడియట్గా అక్కడి నుంచి నాకు 6 నెలలు 7 నెలలు ఉన్నాను అంత ముదువుల్లో నేను. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చాను. వచ్చిన 2వ రోజే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ రాగానే బయలుదేరి వెళ్ళాము. ఇప్పుడు ఒక సిఓ మాదారం ఆ తాండూరు ఏరియా వైపులో ఉండే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఆయన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. అక్కడ అది కరెక్ట్గా ఏ టైంలో ఎలా జరిగింది చెప్పగలరా? ఫిబ్రవరి లోపల అండి. అది యాక్చువల్గా ఫిబ్రవరిలో జరిగింది. అది ఇంకొంటారు మార్నింగ్ టైం లోపల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎర్లీ అవర్స్ కొంచెం యూత్లో అప్పుడు వచ్చింది. వాడు అంతా చెట్లు అవన్నీ కూడా ఉండిపోయి రోడ్ పోతుంటే పక్కన అవి ఉండే వాడు అటు నుంచి వస్తున్నారు వాడికి మొత్తానికి. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ మేము అక్కడ అంబుష్లో ఉండి మేము కొట్టడం జరిగింది. ఓకే, అక్కడితో ఫైర్ ఓపెన్ చేస్తారు అట్లా పోలీసు అని. అదే మీకు అక్కడ నుండి మీ కెరీర్ అవునండి, అది ఆ వైపుకి మళ్ళీంది. అప్పుడు సికాసా వాళ్ళు ఒకటి దీనివల్ల అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 సిచ్యువేషన్స్ వల్ల లాకప్ డెత్స్ వల్ల పోలీస్ ఇదిగా ఉంది. తర్వాత సికాసా అది కూడా ఎక్కువగా ఉంది. అప్పుడు సింగరేణి కార్మిక సమాఖ్యాన్ని సింగరేణి ప్రాబ్లమ్స్ను హైలైట్ చేసి వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా అప్పుడు ఎట్లా ఉందంటే, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. వాళ్ళకి సపోర్టింగ్ పార్టీ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమంటే మా భుజం మీద వాళ్ళు వచ్చేసి మా స్టార్తో పాటు మాకు రిబ్బన్ ఉంటుంది కదా, ఆ పైన ఉన్న ఆ కలర్ మాదే సార్, కలర్ మాదే, ఈ పోలీస్ స్టేషన్కి ఉన్న కలర్ కూడా మాదే అని ఆ రకంగా మాట్లాడేవాళ్ళు. సో ఇమీడియట్గా నాకు వాళ్ళు వచ్చి అయిపోయిన తర్వాత తెల్లవారే నేను దాన్ని పోలీస్ స్టేషన్ కలరే చేంజ్ చేసేసిన. అప్పట్లో యాక్చువల్ పోలీస్ స్టేషన్ కలర్ కింద గ్రే అండ్ వైట్ ఉండాలి. మరి భుజం మీద స్టార్ మార్చడం అవుతుంది కదా కలర్, అది మార్చలేకపోయాను కానీ అది నాలో పెట్టుకుంటాను. అది నాకు అన్వయించుకున్నాను నేను. సో ఈ టాపిక్ సాంబశివరావు గారికి చెప్పారా ఇలాగ కామెంట్ చేశారు సార్ అని?
చెప్పండి. ఏమన్నారు ఆయన? సార్ అన్నారు, లేడీస్ వెయిట్ ముందు మేము కొద్ది రోజులు అంటే ముందు సికాసా గురించి వర్కౌట్ చేయాలనుకున్నాం. ఆ సికాసా వర్కౌట్ చేసిన మనం తర్వాత పోదాంలే అన్నారు. ఆ సికాసా గురించి వర్కౌట్ చేసే టైంలో అప్పుడు ఎట్లంటే ఫనీ థింగ్ ఏమిటి కదా అని అంటే, పోలీస్ స్టేషన్లో ఉన్న రివాల్వర్ తీసుకొని మేము రాత్రిపూట జీన్ ప్యాంటు అవి వేసుకొని టీషర్ట్లు వేసుకొని తిరిగేది. నేను ఆ జేమ్స్ దివాకరు ఒక్కొక్కసారి నేను ఒక్కడిని కూడా పోయేసి ఆ మొత్తం బస్తీలలో తిరిగేవాళ్ళం అన్నట్టు. ఇన్ఫర్మేషన్ పట్టుకొని అక్కడక్కడ హోటల్లో ఇట్లా టీ తాక్కుంటూ అవి చేసుకుంటూ. అయితే అది పనిచేయదని చెప్పేసి నాకు చాలా రోజుల వరకు తెలియదు. ఆ రివాల్వర్ పనిచేస్తుంది, దాని ఫైరింగ్ పిన్ పోయి ఉంది. తర్వాత ఒకసారి ఆర్మోరర్ వచ్చేసి, సార్ దీన్ని ఫైరింగ్ పిన్ పోయింది అన్నాడు. మరి ఎన్ని రోజులు మరి దీన్ని ఇట్లా పెట్టాలని చెప్పి మళ్ళీ సరే ఏదో లక్కీగా ఏమి జరగలేదు. సో ఆ తర్వాత ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామనుకోండి, ఇక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ బెల్లంపల్లి లోపల 6 రోజుల లోపల ఎట్లా అంటే, ఒక స్ట్రీట్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ని బైలైన్స్ ఉంటాయో, ఈరోజు రాత్రిపూట బైలైన్లో ఉన్న వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తే మళ్ళీ తెల్లవారి ఇంకో బైలైన్ అనకి ఈ విధంగా ఉండేది నాడు. మొత్తం అంతా కూడా ఫుల్ ఎక్కడెక్కడికి ఉండేవాళ్ళు. మామూలు అప్పుడు ఏముంటుంది, చికెన్ అమ్మాలన్నా కానీ చికెన్కు వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు, టైలర్స్కు వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు, డిష్కు వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్ గవర్నమెంట్ సికాసాది ప్లస్ ఇటు పార్టీ వాళ్ళది. సో అలా ఉండేవాళ్ళు. నేను అప్పుడే రోడ్డు మీద మామూలుగా రాత్రిపూట తిరిగేది. రాత్రిపూట మా పని చేసుకునేవాళ్ళం. మార్నింగ్ పూటేమో రోడ్డు మీద కూడా ట్రాఫిక్. అప్పుడు ఆ రోజుల్లో నేను రోడ్ పక్కన పేమెంట్ లేదు కాబట్టేసి వాళ్ళు ఏదైతే ఉండేదో ఒక 2-3 ఫీట్లు వెళ్ళిపోయింటే అక్కడికి చైన్లకు పాతి పబ్లిక్ని దాంట్లో నుంచి నడవాలని చెప్పేసి 88లోనే నేను ఆ పద్ధతి ఇంట్రడ్యూస్ చేసామన్నట్టు. అప్పుడు అట్లా ఒకళ్ళిద్దరం పట్టుకొచ్చిన తర్వాత ఒకసారి ఒక లీడర్ వచ్చాడు, అక్కడ ఆ పార్టీకి సంబంధించిన లీడర్ వచ్చాడు. వచ్చేసి, మీరు మా వాడిని తీసుకొచ్చారు సార్. నేను తీసుకురాలేదు, నా దగ్గర లేదు, కావాలంటే చూసుకోండి పోలీస్ స్టేషన్లో, మేము ఎదురుగానే లాకప్లు ఎప్పుడు ఎదురుగానే ఉండే కదా అంటే, లేలే సార్ తీసుకొచ్చారని ఆయన బలంగా టేబుల్ మీద అది కొట్టాడు. కొట్టి కొంచెం గొడవ చేశాడు. నాకు ఇమీడియట్ చెప్పాను, ఇదే సొంతం అనిపించింది నాకు, తీసి లోపలేసాను, మొత్తం ఆయన డ్రైవర్ మీద పెట్టేశాను అంతే. మొత్తం బట్టలన్నిటి ఇచ్చేసి డ్రైవర్ మీద పెట్టాము. అరే ఏం సార్, నేను పెద్ద లీడర్, నువ్వు ఏమన్నా కానీ నువ్వు ఎలా అసలు నా పోలీస్ స్టేషన్లో నువ్వు ఎలా మాట్లాడతావు డీసెన్సీ లేకుండా, నాకు సంబంధం లేని విషయంలో ఎలా. ఇప్పుడే ఏఎస్పీ గారికి చెప్పాను సిచ్యువేషన్ వివరించాం. సరే వచ్చాను, కేసు రిజిస్టర్ చేసాం. వాళ్ళు 353 అన్ని సెక్షన్లు ఉన్న సెక్షన్లన్నీ పెట్టిన తర్వాత అనుకోకుండా తెల్లవారే సాటర్డే. సో దర్ ఇస్ నో కోర్టు తీసుకుపోయాను కానీ కోర్టు లేదు. సో సండే కోర్టు లేదు. 3 లాకప్లో ఉన్నాడు. పార్టీ వాళ్ళకందరికి కూడా బాగా మండిపోయింది, ఇదేంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. అసలే వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు, అధికార పార్టీకి మన మద్దతుదారులు కాబట్టి వాళ్ళంతా కూడా ఇదైపోయేసి వాళ్ళు తర్వాత 3 రోజుల తర్వాత పంపించాం. వాళ్ళు మొత్తం ప్రొసెషన్ తీశారు. ప్రొసెషన్ పోతూ ఉంటే వాళ్ళు ఒకటి షాప్లు ఓపెన్ చేసి ఉంటే, ఎందుకంటే అప్పటి వరకే మనం సికాసా దాంట్లో కూడా చాలామంది అరెస్టు అవి చేస్తూ ఉండేవాళ్ళం. దానివల్ల పబ్లిక్లో కూడా కాన్ఫిడెన్స్ ఉండేది నాకు అప్పుడు. ఇప్పుడు ఈరోజు పోయి నేను ఇక్కడ చేస్తే కొంతమందిని పట్టుకున్నానంటే మళ్ళీ ఇమీడియట్ నాకు లెటర్లు వచ్చాయి. ఏదో రకంగా లెటర్ కానీ చిట్టి ద్వారా కానీ నాకు ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళు. నా వేరే పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కాకుండా అట్లా వచ్చేది. అంటే అది వాళ్లకు ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్లనే పనిచేస్తానని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇమీడియట్గా నేను వీళ్ళు పగలగొట్టిన కొద్దీ వాళ్ళు షాప్స్ ఓపెన్ ఉంటే వీళ్ళు పగలగొట్టుకుంటారు, మేము పంచనామా రాసుకుంటాం. అప్పుడు అశోక్ రెడ్డి గారని అడిషనల్ ఎస్పీ గారు అంటారు, ఆయన పిలిచారు. అరే నీకు వ్యతిరేకంగానే జరుగుతుంది అది, నువ్వు వాళ్ళు ఏమంటిపోతావు అంటే రానటంలో అప్పుడు అంతా మేము క్లోజ్గా తిరిగాలి సార్లు కానీ మేము కానీ. వాడి పని వాడిది, మీ పని మీది. మా పని అంటే అవును సార్ మరి చేస్తున్నాడు మనకు కూడా కావాలి కాబట్టి మేము చేస్తున్నాం. తర్వాత అంతా అయిపోయారు. సార్ కూడా ఎస్పీ గారు కూడా చాలా పోదాం పండి అసలు ఏంటి వీళ్ళు అని చెప్పేసి వచ్చారు. అప్పటికే ఒక బస్సు అద్దాలు పగలగొట్టారు. అద్దాలు పగలగొట్టి దానికి ట్రై చేశారు నిప్పు పెట్టాలి. అది వచ్చే వరకు పార్టీ ఆఫీస్కి దగ్గరలో సందులోకి వచ్చేటప్పటికి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి మేము కవర్ చేస్తాం ఆ గుంపుని. ద రియల్ వర్కర్స్
రియల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అన్నాడు దాంట్లో. ఓకే. అప్పటికే నా వెనక మన ఫస్ట్ బెటాలియన్ ఏపీఎస్పీ వాళ్ళు ఉండేవాళ్ళు. సార్ కొడదామా సార్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్ నేనే అగ్రెసివ్ అయినట్టు వాళ్ళు నన్ను చూసి కొడదాం సార్ అంటుంటారు. వాళ్ళు అనటం కాదు కానీ ఆ రకంగా అప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేసేవారు అన్నట్టు అది. సో ఆ టైం లోపల అక్కడ ఆ మధ్యలో దొరికారు వాళ్ళు, మా మీద రాళ్ళు విసిరారు. చిన్న లాఠీ చార్జ్ లాంటి కేనింగ్ అయింది. దాంట్లో కూడా మంచి లీడర్లు కూడా వెళ్ళినారు, డిమాండ్ చేశారు. అప్పుడు అందరు రిమైండ్ చేసాం, మంచి వెళ్ళినారు. దట్స్ ది ఎండ్ అన్నట్టు. అప్పటికి బెల్లంపల్లి సోకాళ్ళు చెప్పిన ఆ పార్టీ వాళ్ళిగా అది చేయటం అనేది అప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయింది. ఓకే సార్, సాంబశివరావు గారితో మీరు ఆయన నేర్చుకున్న వర్క్ ఏంటండి? చాలా అండి. సాంబశివరావు అంటే పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అనవసర భేషజాలకు పోకుండా ఉన్నది ఏదైనా ఉంటే మేము కూడా చెప్పడం ఏంటంటే ఎప్పటికప్పుడు ఉన్న స్ట్రైట్గా చెప్తున్నాం, స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ డోంట్ కొంతమంది సాగదీసి ఆ రోజు ఇట్లా జరిగి స్టోరీస్ చెప్తుంటారు. మాకు రాకపోయేది, ఎప్పుడు కూడా మాకు రాదు. స్ట్రైట్గా చెప్పేవాళ్ళము. తర్వాత యూస్ టు షేర్. రాత్రిపూట ఆ బెల్లంపల్లి లోపల సార్ ఇంటికి క్వార్టర్కి ఎదురుగానే వచ్చిన సెంటర్ లాగా ఉండేది అన్నట్టు. అక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం మేము. ఎలా ఏమిటి, ఈవెన్ సాంబశివరావు గారు మేము ఇద్దరం కలిసి డబుల్స్ వెళ్ళాము ఒకప్పుడు, ఒక ఇన్ఫార్మేట్ని కలవాలంటే రాత్రిపూట. ఓకే. వాడు అప్పుడప్పుడు వచ్చేవాడు ముసుగు వేసుకొని అది చేసేసి. అంటే ఆ విధంగా సార్ మమ్మల్ని నమ్మగలిగారు, మేము కూడా సార్ నమ్మగలిగి మేము వర్క్ చేసేవాళ్ళం. సార్ వచ్చే టైంకి బెల్లంపల్లిలో సిచ్యువేషన్ కొంచెం పీక్ స్టేజ్లో ఉంది. అవునండి, అప్పుడు పీక్ స్టేజ్లో. అవునండి, ఎందుకంటే అసలు బెల్లంపల్లిలో ఏమిటంటే సికాజా వాళ్ళు రౌడీజం ఎక్కువప్పటికే చాలామంది నరికేసినారు. సకినాల్ శ్రీహరి కానీ, కుందేలు శంకర్ కానీ, గుర్రం శంకర్ కానీ, ఇలా ఈ విధంగా చాలా ఉండేది అప్పుడు. అంటే అప్పుడున్న ఛాలెంజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారా, లేదు లా అండ్ ఆర్డర్ విషయంలో మిగతా అన్ని వాటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ ఉండేవారు? అప్పుడు లా అండ్ ఆర్డరే ఎక్కువ ఉండేదండి. అప్పుడు లా అండ్ ఆర్డరే దాని మీద మనకు బాగా ఇది ఉండేది. కాబట్టి దాని మీదనే ఫోకస్ చేయాల్సి ఉండేది. ఆ ముందు అంటే డైరెక్షన్స్ ఏ విధంగా ఉండేవండి? డైరెక్షన్స్ అంటే ఒకటేమిటంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఒకటి క్యాచ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ దాని నుంచి మనం ఇమీడియట్గా వాళ్ళని తీసుకోవాలి. అప్పుడు మాకు చూస్తే అప్పుడు ఏంటంటే మా దగ్గర 3 పార్టీలు పనిచేసేది. ఒకళ్ళు పోయి పికప్ చేసి వీళ్ళు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ ఉండే ఒక పార్టీ ఇంట్రాగేషన్కి ఉండే, ఎందుకంటే బయాస్ కాకుండా ఉండటానికి. ఇంకొక పార్టీ వాళ్ళకు అమృతాంజన్లు అవి పెట్టడానికి అన్నట్టుగా ఉండేది. ఒకళ్ళు వండి పెడితే ఇంకోళ్ళు తిరగటానికి, అంటే ఏదైనా కొట్టాలా అనునయించాలా, ఆ విధంగా మేము కొట్టిన అవసరమైతే దండించినా కానీ మళ్ళీ అనునయించి ఇట్లా కాదు మనం ఇట్లా చేయదు, ఇది కాదు. ఎందుకంటే దాదాపు అంత యూత్ లాంటి వాళ్ళే పోయేవాళ్ళు. వాళ్ళని మళ్ళా మంచి వాళ్ళ ఫాదరు పేరెంట్స్ అనేటువంటి ఎవరంటారు పిలిచి కన్సోలింగ్ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. సార్ ఇప్పుడు సార్ ఈ 3 చెప్పారు, 3 పార్టీలు. పికప్ పార్టీలో ఆయన ఉండరు, కౌన్సిలింగ్ పార్టీ ఉండేవారా, లేదంటే అమృతాంజన్ పార్టీలు ఉండేవారా? కౌన్సిలింగ్లో ఉండేవాళ్ళు సార్. ఉండే కౌన్సిలింగ్. కానీ ఆయన కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో ఎక్కువగా బూతులు వాడతారని అప్పట్లో పేరు వాస్తవం అంటారా? అంటే బూతులు అంటే ఇప్పుడు ఆయన బూతులు పెడితే అవతల మనసు గాయపడేది కాదు, మనిషికి హత్తుకొని సరదాగా ఉండే విధంగా మాట్లాడతారు, నవ్వుతూ పని చేయించుకుంటారు అనేది కూడా ఉంది. అవును, అట్లా ఉండేది, అది నవ్వుతూనే ఉండేది. యాక్చువల్గా అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏదో దాని గురించి బూత్ మాట్లాడారు తప్పితే అది ఒక మనిషిని పట్టిగా హర్ట్ చేస్తున్నట్టు కాదు, అది జనరల్గా వచ్చేస్తుంది. సో అంత అదేం లేదు, అది ఎవరో అనుకున్నారు అట్లా. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా ఉండే ఒక సంఘటన గుర్తుందా? సరదాగా అంటే అప్పటికి ఒక పిల్లవాడు ఉండేవాడు, దాన్ని పట్టుకొని మేము ఎంతగేసి వాడిని పట్టుకున్న తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది ఆడుతుంటే వాడు అప్పుడు సార్ మీరు కూడా మా వాళ్ళే సార్, మేము కూడా మీ వాళ్ళమే సార్, మీరు కూడా గట్ల సార్ అని చెప్పేసి అలాగే మేము కూడా మీ వాళ్ళమే సార్ మీ అని చెప్పేసి వాడు మాట్లాడానట్టు. అయితే అప్పుడు మేము అందరం నవ్వుకున్నాం సార్, వీడు మనం ఎప్పుడు చెప్పాము సార్ వీళ్ళు మన వాళ్ళు మీరు మన వాళ్ళు అని చెప్పేసి. ఆ విధంగా జరిగే తర్వాత వేరే అప్పుడప్పుడు సినిమాలు కానీ బయట సిచ్యువేషన్ మాట్లాడుకునే కానీ ఉండేది అది. సార్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మహేందర్ రెడ్డి గారు వచ్చారు. అవునండి, ఆ సార్ వెళ్ళిపోయిన తర్వాత అంటే మహేందర్ రెడ్డి గారు అడిషనల్ ఎస్పీగా వచ్చారు. అప్పుడు సార్ అంత మునుపు గోదావరిఖన్లో ఉండేవారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ మధ్య లోపల కూడా డైరెక్ట్ డిఎస్పీగా మురళీకృష్ణ గారని వచ్చారు. అట్లా చూసినాం మేము. ఆయన కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయారు, అదే నరసింహనాయుడు గారి అల్లుడు.
సార్ వచ్చింది, సార్ వెళ్ళిపోయారు. సార్ తర్వాత additional సార్ మహేందర్ రెడ్డి గారి ఫంక్షన్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు వారి టైం లోపల ఏమైందంటే మేము చూసాం, మేము ఒక రోజు రాత్రిపూట నేనేమో రైట్స్ వెళ్తున్నాను అటు టౌన్ లోపల ఇన్ఫర్మేషన్ మీద నేను వర్కౌట్ చేస్తూ మేము వెళ్తున్నాము. అయితే దొంగతనం అయితే సార్ తిరుగుతున్నాడు. ఆ ఇంటికి దాన్ని పోవటానికి అక్కడెక్కడే దొంగతనం జరిగింది, అక్కడికి సార్ కూడా వచ్చారంట అడిషనల్ స్పీకర్. మేము ఆపి సార్ ఎటు వచ్చారు సార్, ఎట్లా అంటే నీ పని నువ్వు చూసుకో శేషు, నేను ఇక్కడ దొంగతనం జరిగి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అంటే ఆ విధంగా ఆయన దేనికి దానికి ప్రిఫరెన్సెస్ అనేది ఉండేది. రికార్డు గురించి కూడా ఎప్పుడు కూడా రికార్డు కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం పని చేస్తాం, దానికి సరైన రికార్డ్ బిల్డప్ చేయకపోతే రేపు పొద్దున మనం చేసినట్టు ఎలాగా అని చెప్పేసి అనేవారు. అట్లా అంటే ఒక ఏ పార్టీని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఇన్వాల్వ్. అలా ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడు సెపరేట్గా. తర్వాత సార్ ఉన్నప్పుడు కూడా ఒక ఫనీ సంఘటన ఏమనంటే, అప్పుడు ముగ్గురిని కిడ్నాప్ చేశారు, ముగ్గురు ఆఫీసర్స్ని. స్టోర్స్ ఇన్ఛార్జ్ ఒక ఆయన మైకేల్ సంపత్ అని, గోపాలకృష్ణని పర్సనల్ ఆఫీసర్ని, ఇంకోళ్ళు ముగ్గురిని కిడ్నాప్ చేశారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకేమైంది కదా అని అంటే, చర్చల టైంలో చెన్నారెడ్డి గారి టైం లోపల కొంత శాంతి పీరియడ్ వచ్చింది. సో ఆ టైం లోపల మరి కిడ్నాప్ అయ్యారు, మనం కిడ్నాప్ అయిన వాళ్ళని విడిపించాలా, ఫైరింగ్ గీరింగ్ జరగకుండా చూసుకోవాలా, అంటే ఆల్మోస్ట్ అవాయిడ్ చేయాలా అనేది అప్పుడు గవర్నమెంట్ గారు చెప్తే, అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను మధుమోహన్ రెడ్డి నా బ్యాచ్మేటే ఉన్నాడు పక్కన, ఇద్దరం వెళ్ళాం. మేము సరౌండ్ చేసి ఆ ఇంట్లోకి వెళ్తే ఎవరైతే హోస్టేజ్ ఉన్నారో మంచి బైబిల్ చదువుకుంటున్నాడు, 2 సార్లు తర్వాత చదువుకుని ఇంటికి పోయి చదువుకుని అని ఇమీడియట్గా చెప్పి తీసుకేసి వితౌట్ అంటే వాళ్ళు రిటైర్ అయ్యే లోపలనే మేము ఆ క్యాడర్ ఎక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రిటైర్ అయిపోయే లోపలనే మేము తీసుకొని మేము వచ్చేసాం. ముగ్గురిని కూడా ఇప్పించుకొని ముగ్గురు బైబిల్ చదువుకుంటే హ్యాపీగా వచ్చాడు అన్నారు. వచ్చిన తర్వాత అప్పుడు మా ఎఫర్ట్ని గుర్తించేసి, ఐ థింక్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం అనుకుంటా, మహేందర్ రెడ్డి గారు మాకు ప్రెసిడెంట్ మెడల్ ఆ రోజుల్లోనే రికమెండ్ చేశారు. బట్ సమ్హౌ పోలీసులు అనుకున్నదే అందరికీ అన్నీ జరగాలని ఏం లేదు. సో అట్లా అప్పుడే సార్ బెల్లంపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంకా బెల్లంపల్లి ఇంకోటి ఏంటంటే, అప్పట్లో స్ట్రైక్ జరిగినప్పుడు ఇటువంటి సికాసాల ప్రాబ్లమ్స్ అప్పుడు ఎవరైనా ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ మనది ఏరియా హాస్పిటల్ లోపల స్ట్రైక్ చేసేవారు. సింగరేణి బ్యాకింగ్ ఉండేది, మన సికాస వాళ్ళ బ్యాకింగ్ ఉండేసి, నర్సులకు సాక్స్ ఇవ్వాలా, నర్సులకు క్యాప్ ఇవ్వాలా, ఇటువంటి చాలా సిల్సిలీ రీజన్స్ ఉండేవి. మేము కౌంటర్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ హాస్పిటల్కి రోజు ఇంతమంది పేషెంట్స్ వస్తారు, అన్ని రకాల అవసరాలతో వస్తారు, ఒకళ్ళకి సీరియస్ ఉంటుంది, అది ఉంటుంది. ఇవన్నీ ముఖ్యమా, లేకపోతే నీకు సాక్స్ ముఖ్యమా, బెల్ట్ ముఖ్యమా, క్యాప్ ముఖ్యమా అనేటువంటి దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా మా క్యాంపెయినింగ్ ఉండేది. ఆ క్యాంపెయినింగ్ వల్ల కూడా దాదాపు అప్పుడు కౌంటర్ ఇవ్వటం అనేది తక్కువ ఉండేది. మా మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కౌంటర్ ఎక్కువ. సో ఆ విధంగా దానివల్ల కూడా తగ్గిపోయింది. అన్నిటికీ లాఠీ కాదు, కేసులు కావు. ఎస్ అంటే ఇది నాలో కూడా దాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టారు. మీరు పబ్లిక్ డెసిషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు అంతం కూడా ఒకసారి ఏమైందంటే, సార్ రాకముందు కూడా సామేశ్వరరావు గారు ఉన్నప్పుడే సార్ నేను రోడ్డు ట్రాఫిక్ కంట్రోల్ లోపల నేను ఈ సైకిల్ పక్కన ఉంటాయి కదా, అడ్డదిడ్డం పెట్టేస్తుంటాం. సో గాలి తీసేవాళ్ళం. గాలి తీస్తే అప్పుడు అక్కడున్న పార్టీ వాళ్ళు నా మీద పాంప్లెట్స్ కానీ పేపర్లో ఇచ్చారు, ఇట్లా కార్మికుల యొక్క సైకిల్ గాలి తీసి ఆనందిస్తున్న క్రూరమైన ఎస్ఐ అని. నేను ఇమీడియట్గా రిజైండర్ ఇచ్చాను. నేను గాలి తీసాను అంటున్నారు కానీ నేను గాలి తీస్తున్నది దాని యొక్క విలువ అప్పట్లో 5 పైసలు అంతే కదా, గాలి 5 పైసలు. మీరు రోడ్డుకి అడ్డంగా పెట్టి రోడ్డు ట్రాఫిక్గా ఉల్లంఘిస్తున్నారు, అందరికీ అంతరాయం కలిగిస్తున్నారు. ఒకవేళ నేను చట్ట ప్రకారం నేను వాళ్ళని అప్పుడు నేను కేసు పెడితే ఆసిఫాబాద్ కోర్టుకు పోవాలి. ఆసిఫాబాద్ కోర్టు పోవాలంటే అయ్యో 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అవుతుంది, రావడానికి పోవటానికి ఒక 50 రూపాయలు. ఆ రోజంతా ఇదే పెట్టి కేసు పెట్టేవాళ్ళం, ఫైన్ కట్టాలా. అంటే ఒక్కొక్క కార్మికుడికి దాదాపుగా నేను కేసు పెడితే 200 రూపాయలు నష్టం అవుతుంది, 200 నుంచి 300 రూపాయలు దాకా అట్లా నష్టం అవుతుంది. మరి నేను 5 పైసలు గాలి తీశాను. నాదే క్రూరత్వం, మీదా క్రూరత్వం. సూపరా.
అంటే వాళ్ళు ఏ సార్ మీరెందుకు కౌంటర్లు ఇస్తారు సార్ అంటే మేము ఏదో ఇస్తాం కానీ మీరెట్లు ఇస్తారు సార్ అంటారు. అలా కాదు, నువ్వు అన్నావు అన్నప్పుడు నేను దాచుకొని ఏదైనా కానీ నా మీద ఉంటే నా తప్పులేంత వరకు నేను ఎప్పుడు కూడా ఆగను. కౌంటర్కి కౌంటర్ ఉండాల్సిందే. అట్లా ఇదే మాకు సార్ మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇటు కౌంటర్ లేయటం అనేది. అప్పుడు అలా స్ట్రైక్ చేసినప్పుడు అప్పుడు యాక్చువల్ సాంబశివరావు గారు ఉన్నప్పుడు మేము చేసిన పనులు అంటే యాక్టివిటీస్కి అప్పుడు ఆర్టీసీ వాళ్ళు అక్కడ ఏంటంటే హైవేల మీద కానీ అక్కడ కానీ ఇప్పుడు బాగా ఇవి బస్సులని వాడిని తగలబెట్టేవాళ్ళు. సో ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన వెహికల్ నాకు కూడా ఇచ్చారన్నట్టు. అప్పుడు ఒక జీప్ నాకు ఇచ్చారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మహేందర్ రెడ్డి గారు వచ్చింది కూడా సింగనెల్లిలో మేము చేసే వర్క్ చూసేసి ఇంద్రజిత్ పాల్ ఉండే ఐఏఎస్ ఆయన అప్పుడు సింగరేణికి డైరెక్టర్ గారు అండి. ఓకే. అయితే ఆ సార్ వచ్చారండి. ఇది మన ఏది అంటే ఈ వీళ్ళని రెస్క్యూ చేసి విడిపించి తీసుకొచ్చాం కదా ఆ ముగ్గురిని తీసుకొచ్చేస్తే సార్ మమ్మల్ని పిలిచారు అన్నట్టు. పిలిచి బాగా చేశారని కంగ్రాచులేట్ చేస్తూ బయటకు వచ్చారు నన్ను వదిలిపెట్టాం కదా. చూశారు, చూసి ఎలా వచ్చారు ఎస్ఐ గారు అని. జీబులో వచ్చాను సార్. జీబు ఇదే జీబా సార్ అన్నాడు. సార్ ఇదే జీబ్ సార్, పోలీస్కి ఏముంటుంది ఇదే జీబ్ అని అంటే ఆ డొక్కు జీబు ఉండేది అప్పుడు. డొక్కు ఉండేది జీబు అది. అయితే సార్ ఆడిసాడు ఇమీడియట్గా వాళ్ళ పూర్లోంచి ఒక వెహికల్ తీసి నాకు సింగరేణి వాళ్ళు మా పోలీస్కు వెహికల్ ఇవ్వటం అనేది అప్పుడే నాతోనే స్టార్ట్ అయింది. సరే దాని తర్వాత ఇక ఏమేమో చేశారనుకోండి వేరే అలాగా అన్నట్టు. సార్ బెల్లంపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? కానీ బెల్లంపల్లి తర్వాత యాక్చువల్గా నాకు అప్పుడు వేరే ట్రాన్స్ఫర్ చేస్తామని అన్నారు. అప్పుడు వచ్చిన వాళ్ళ ఆఫీసర్స్ ఎందుకు నాకు మంచిగా అనిపించలేదు. ఎవరండి? ఎందుకంటే పేర్లు వద్దండి, పోయే ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు. ఎందుకంటే నాకు అది అంటే యూనిట్ ఆఫీసర్ నచ్చలేదా? యూనిట్ ఆఫీసర్ తర్వాత మా దగ్గర ఉన్న ఆఫీసర్ కూడా అప్పుడు పేరు చెప్తే బాగుండేది. ఎందుకంటే ఆయన ఏమిటంటే ఆ సారు అప్పుడు ఏఎస్పీ గారు ఉన్నవాళ్ళు. ఆయన విజయవాడ నుంచి డైరెక్ట్ మా దగ్గరకు వచ్చాడు బేలంపల్లికి. అర్థమైపోయింది. సో ఇవాజ్ అంటే ఆయన వాళ్ళ అక్కడ విజయవాడ వేరు పరిస్థితి, బెల్లంపల్లి పరిస్థితి వేరు. అక్కడలాగా మన దగ్గర ఉండదు. ఇక్కడికి వచ్చేసి నేను లాడ్జింగ్ రైడ్ చేయాలని అంటాడు. సార్ ఇక్కడ లాడ్జింగ్ ఏముంటుంది సార్, లాడ్జింగ్ అంతే ఒకటి కూడా ఉండడు అదేనంటే లేదు మీరు కావాలని మీరు ఇది చేస్తున్నారు, మీరు పదండి అని చెప్పొచ్చు. ఆ లాడ్జింగ్లో ఎవరు నిజంగా ఎవరు ఉంటారు అక్కడ, అన్ని పందికొక్కులు తిరుగుతా ఉన్నాయి. అరే విజయవాడ అంటే బ్రోతలు నడుస్తుంటారు కాబట్టి ఆ ఐడియాలో ఉంచి ఉంటారు. అదే అర్థమైందండి నేను చెప్పదు. అట్లా అన్నట్టు ఆయన ఉన్నప్పుడు ఎందుకో మాకు ఆయన కొంచెం కుదరలేదు. ప్లస్ ఒకసారి సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ పోయేసి రైడ్ చేశారు. అక్కడ ఉండేంత సింగరేణి ఆఫీసర్స్ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, అవన్నీ అట్లా వద్దు సార్ అంటే లేదు నేను పోవాలంటాడు. అక్కడ ఈయనకంటే పై ఆఫీసర్ కూడా క్లబ్లో ఉన్నాడు ప్రెమిసెస్లో, పోయి రైడ్ చేసాడు. దాంట్లో ఆయన కోపం. ఆయన ఎవరండి? ఉండేవారు. సో ఆ క్లబ్లో ఏముంటుంది, ఉంటారు, కూర్చుంటారు, తిరుగుతారు, ఉంటారు, పెగాడతారో లేకపోతే ఏదో ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గర. ఈయన పోయి దాని మీద ఇది చేస్తారు. ఆ ఊరి లోపల ఆ సిచ్యువేషన్లో ఆ రోజు లోపల ఏముంది అట్లా ఆయన ఏ పని చేసినా కానీ ఒక రకమైన ఏదో ఒకటి అడ్వర్ట్స్ వచ్చాయండి. మరి ఆయన కావాలని అట్లా తెలియదు. పోయి బస్ స్టాండ్లో పోయేసి కార్మికులు పొద్దున్న వెళ్ళిపోతుంటారు. ఆ పక్కనే ఎవరో గన్మెన్లు ఎవరో ఉంటారు, చెప్పుడు మాట్లాడింటారు. పోయి ఒకరిని కూడా కొట్టాడు. బంద్ మొత్తం ఆర్టీసీ వాళ్ళని, ఆర్టీసీ డ్రైవర్ని కొట్టేస్తే మొత్తం వాళ్ళు స్టాప్ చేసేసారు. స్టాప్ చేసి దాని మీద పెద్ద ఆర్టీసీకి 2 కోట్ల నష్టం వచ్చింది. అయ్యో. మళ్ళీ అప్పుడు పోయి మేము ఏదో మాట్లాడిచ్చేసి స్ప్రే చేసాం మా లోకల్ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు నాకంటే వీళ్ళు పెద్ద ఇదా అని. అట్లే ఇంకొకసారి దాసరి నర్సయ్య ఎమ్మెల్యే గెలిచాడు. ఆ పొజిషన్లో నేను ఉన్నాను. ఉన్నప్పుడు ఈయన అప్పుడు ట్రంక్ కాల్స్ ఉండేటి. టెలిఫోన్ చేశారు. టెలిఫోన్ చేస్తే అప్పుడు ఆ టైం ఈవినింగ్ టైం కాబట్టి ఏమైంది, అసలు ఆపరేటర్ పక్కకి వెళ్ళిపోయాడు, ఇటు టీ దాటానికి వెళ్ళాడు. ఆ వాచ్మెన్ గారిని అక్కడ పెట్టారు అన్నట్టు. ఈయన ఫోన్ చేసినప్పుడు వాడు లిఫ్ట్ చేసిన వాడు మన దాగి ఉన్నాడు. వాడేదో మాట్లాడి ఈయన ఏదో మాట్లాడితే ఆయన ఏదో మాట్లాడాడు. వచ్చి ఆయన ఇమీడియట్గా జీప్ వేసుకొని వచ్చాడు. వీడు వెళ్ళిపోయాడు, ఆపరేటర్ వచ్చాడు. ఈయన ఆపరేటర్ని కొట్టాడు. అయ్యో. మొత్తం ఇక్కడి వరకు కూడా మొత్తం అన్నీ ఆగిపోయినాయి అప్పుడు లైట్స్ అని.
సో నేను ఆ ప్రొసెషన్తో అటు వస్తూ ఇట్లా గొడవ జరిగింది తెలిసి నేను అక్కడికి వెళ్ళారు లేదు సంధాయించేసి ఇట్లా కాదండి అది ఇది అని చెప్పి అయినా సెంట్రల్ వాళ్ళు ఇది చేశారు, సరే అయిపోయింది అక్కడికి. సో అట్లా ఏంటంటే ఆయన ఏది జరిగినా కానీ మమ్మల్ని నెగిటివ్గా తీసుకున్నారు. అవన్నీ నెగిటివ్ మాకు ఏమీ లేకుండే అట్లా ఆయన కొంచెం మాకు ఇదండి. ఇక అప్పుడు మాకు ఇక అసలు అప్పటికే నేను 3.5 ఏళ్ళు అయిపోయింది అక్కడ. ప్రతి వాళ్ళు రావటం నన్ను పంపించకపోవటం అక్కడ ఉంచటము వేరే దగ్గరికి వెళ్ళిపోతా అన్నా కానీ జనరల్గా అన్ని రోజులు ఉండాలనేది కూడా నాకు ఉద్దేశం ఉండదు. అట్లాగే నేను ఏసీబీకి పెట్టుకున్నాను. ముందు ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ రిజెక్ట్ చేశారు మా యూనిట్ ఆఫీసర్స్, ఆదిలాబాద్ ఆఫీసర్స్ పంపించలేదు. ఏం చేస్తారు జనరల్గా ఏం రాస్తారు, ఈయన చాలా బ్రహ్మాండంగా చేస్తాడు ఇక్కడ వర్క్ కాబట్టి ఈయన వదులుకోలేమని. మరి ఉన్నోడికేమో ఇవ్వాలి కదా. ఏసీబీకి అప్పుడు నేను ఏసీబీకి హైదరాబాద్ వచ్చారా? అవునవును. అప్పుడు ఏసీబీ పెట్టుకుంటే అది కూడా రిలీజ్ చేయలేదు. చంద్రశేఖరన్ గారని డీజీ గారండి అప్పుడు ఏసీబీ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ఏంటి ఇప్పుడు ఇస్ ద మ్యాటర్ అన్నాడు. నేను ఇట్లా పెట్టుకున్నాను, మరి నన్ను వదిలిపెట్టట్లేదు. ఇమీడియట్ ప్రభాకర్ రావు గారు మాట్లాడారు, 2 రోజుల్లో రిలీవ్. ఏసీబీలు ఎంతకాలం చేస్తారు? ఏసీబీలు 5 years చేశాను. ఎక్కడ హైదరాబాద్లో? నేను నిజామాబాద్ రేంజ్. నిజామాబాద్ అంటే నిజామాబాద్ కమ్ మెదక్. మీకు అక్కడ బాగా గుర్తింపిన కేసు ఉందా? డిఏ కేసు కానీ ట్రాప్ కేసు కానీ? డిఏ కేసు ఉందండి. ఒక ఎక్సైజ్ అఫీషియల్ మీద ఒకటి ట్రాప్ కమ్ డిఏ ఇచ్చేసాము. డిఏ లోపల ఆ ఎక్సైజ్ అఫీషియల్కు 5 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. డిఏ కేసులు కన్విక్షన్ వచ్చిందా? కన్విక్షన్ వచ్చింది. అది చాలా రేర్ కదా. చాలా రేర్. అంటే దాంట్లో ఆయన దట్ వాజ్ ద ఫస్ట్ టైం యాక్చువల్గా రైడ్ చేసినప్పుడు 25 లక్షల క్యాష్ దొరికింది మాకు నెట్ ఇంట్లోపట. సార్ సాధారణంగా ట్రాప్ కేసులు కన్విక్షన్ వస్తుంది కానీ డిఏ కేసులు రాదు. డిఏ కేసుల్లో కూడా కన్విక్షన్ తేవాలంటే అది ఇన్వెస్టిగేషన్ ఫార్మేట్ ఏ విధంగా ఉండాలి? అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారు కదంటే అప్పుడు మాకు అతను ఆఫీసర్ ఏదైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళందరూ కూడా అతను లాతూరులో భూకంపం వచ్చినప్పుడు లాతూరులో భూకంపం వస్తే ఆ భూకంపానికి ధాటికి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఈ ఆఫీసర్ యొక్క భార్య వాళ్ళ రిలేటివ్ కాబట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టాలందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక 10 మంది వరకు ఏమైపోయేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈమె దగ్గర దాచిపెట్టారు. అవే ఈ డబ్బులు ఈ 25 లక్షలు అనేది ఆయన కౌంటర్ తీసుకొచ్చారు, ఆయన కౌంటర్. సో ఆ టైంలో మేము మహారాష్ట్రకు వెళ్ళాము. ఆ ప్రతి ఒక్కడి యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కడ చూస్తాం. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది, ఏం పండుతుంది, ఏమిటి, ఎంత అక్కడ ఉంది. వీళ్ళని తీసుకొచ్చిన అతను స్వీట్ షాప్ అతనికి ఎంత డబ్బు ఉంది, అతనికి చాలా ఆస్తిపరుడు వాడు పెట్టలేదు కానీ వీళ్ళందరూ పెట్టారన్నారు. మరి వాడే పెట్టలేదు, తీసుకొచ్చారు. భూకంపం అంటున్నారు. భూకంపం ఏముంది, భూకంపం వచ్చిపోయిన తర్వాత ట్రెమర్స్ వస్తుంటాయి అంతే. సో అది కూడా మేము మెన్షన్ చేసాము, ట్రెమర్స్ వచ్చాయి. వీళ్ళంతా కూడా దీని లెవెల్లో కావాలని చెప్పేసి ఇది చేశారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ ఏదైతే ఒక వెహికల్లో వచ్చామంటున్నారో ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. అది ఆ రోజు షెడ్లో ఉంది, రిపేర్లో ఉంది. తర్వాత ఈ ఏదైతే ఏమంటాం మనం చెక్ పోస్టులు ఉంటాయిగా, చెక్ పోస్ట్ రికార్డ్ ప్రకారం కూడా బండి వచ్చినట్లేదు కాబట్టి వీళ్ళు రాలేదు. ఇదంతా కూడా కుక్డ్ అప్ స్టోరీ అని పెట్టాం. ఇట్ వాస్ సక్సెస్. అంత వేగ్ గెలపెడతారు సార్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు వెళ్ళరన్నా, లేదంటే ఏదో మేనేజ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో. తప్పు జరిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దాన్ని మేనేజ్ చేసుకుని తనకు వచ్చిందని చేసుకుంటారు. అంత అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే కావచ్చు అంత డీప్గా వెళ్తారని చెప్పేసి. కానీ అది మేము డీప్గా వెళ్ళాము. డీప్గా వెళ్ళేసి ఎందుకంటే ఆ కేసు మొత్తం కూడా ఆయనకున్న ఆ 25 లక్షల క్యాష్ మీదనే మేము ఫోకస్ చేసాము. ఫోకస్ చేసి అది చేసాం. ఇంకా బాగా గుర్తుండిపోయిన ట్రాప్ కేసు ఉంది అక్కడ? ట్రాప్ కేసెస్ కూడా బాగానే ఉన్నాయండి. ట్రాప్ కేసు కాకుండా సర్ప్రైజ్ చెక్లను కూడా చేసేవాళ్ళం. ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాము. 5 గంటలప్పుడు వెళ్తే జనరల్గా చెప్తే ఏం లేదు సార్, ఏం లేదు, అంత బాగానే ఉంది. ఎందుకంటే జనరల్గా వాళ్ళైతే ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేయాలి. సో ఆయన సబ్ రిజిస్ట్రార్ గారు ఉండేసి మరి ఏం లేదు సార్ అంత సేమ్ లేదు ఏం లేదు అన్నారు. అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సరే మంచి సార్, మీ లెఫ్ట్ సాక్స్ లోపల డబ్బులనే తీయండి అని అంటే షాక్గా నా లెఫ్ట్ సాక్స్లో డబ్బులు అని మీకు వేస్తారంటే మరి అదే నా పని అట్లా అని చెప్పారు. ఎంత ఉన్నాయండి అప్పుడు 10,000 వరకు సాక్స్లో పెట్టుకెళ్తున్నాడు.
అది ఉండదు బయట, అది కనిపించదు కూడా, కానీ సాక్షిలో దాచిపెట్టుకుంటున్నాడు. అది కాకుండా నాకు తెలుసు కాబట్టి మాకు చెప్పేవాడు అట్లా తెలుసు, అట్లా ఇన్ఫర్మేషన్ అట్లా పిన్ పాయింట్ కదండి అది. చాలా పిన్ పాయింట్ అట్లా. ఈ చెక్ పోస్ట్ లోపల కూడా మనకు ఒక డబ్బా లాంటిది పెట్టేస్తారు, అందరు వచ్చి డబ్బులు వేసిపోతూ ఉంటారు, దాంట్లో కలెక్షన్ చేస్తూ ఉంటారు. అది కూడా లారీల లోపల మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి జీబ్లో వెళ్ళి నిజామాబాద్ ఎవరిది లేకుండా అక్కడ బస్ ఎక్కి చెక్ పోస్ట్లో డైరెక్ట్ దిగేవాళ్ళం అన్నట్టు. ఓకే. చెక్ పోస్ట్లో దిగి అప్పుడు వాళ్ళని అట్లా పట్టుకున్న సందర్భాలు ఉన్నవి. అట్లా లారీలు కూడా జర్నీ చేయలేదు ఎప్పుడు? లారీని కూడా జర్నీ చేసినాం దాని గురించి చేసి. ఎదురుగా ఒక తర్వాత పిహెచ్సి సెంటర్ దగ్గర అయినప్పుడు ఎదురుగా హోటల్ దగ్గర కూడా నిలబడి కూర్చొని టీ తాగకుండా అట్లా మామూలుగా ఉండేది. అట్లా కూడా పట్టుకున్న 5 సంవత్సరాలు కూడా బాగా. సార్ ఏసీబీ తర్వాత? ఏసీబీ తర్వాత అండి నేను మళ్ళీ రిపాట్రేట్ అయ్యాను. రిపాట్రేట్ అయిన తర్వాత నన్ను వచ్చేసి నేను కరీంనగర్ రేంజ్ కాబట్టేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో వరంగల్ ఉండేది, కానీ లాండర్ పర్పస్లో కరీంనగర్ రేంజ్ ఉండేది. సో వస్తే ఇక్కడ వేకెన్సీ లేదని వరంగల్కి పంపించారు. వరంగల్ పంపిస్తే వరంగల్ నుంచి అప్పుడు నేను ఖమ్మంకి అటాచ్ చేశారు, నేను ఖమ్మం టౌన్. ఓకే. సో అక్కడ షార్ట్ పీరియడ్ ఉన్నాను. అక్కడ కూడా సమేత గోల్డ్ పట్టుకున్నాము. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అప్పటికి ఇక్కడికి మన మజరుద్దీన్ గారు అని వచ్చారు కరీంనగర్ రేంజ్కు. వచ్చి చూశారు, అరే వీడు మా కరీంనగర్ రేంజ్ వాడు అక్కడెందుకు ఉన్నాడు అని చెప్పేసి ఆయన, నువ్వు రారా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే నేను వచ్చే లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన ఆల్రెడీ పెద్దపల్లి ప్రపోజల్ పెట్టాడు నాకు అప్పుడు. వచ్చారు ఆయన పోయాడు. మళ్ళీ వివేక్ దుబే గారు వచ్చారు, పాత ఆయన. వివేక్ దుబే గారు వచ్చేసి సార్ చూస్తారు. సరే అప్పుడు గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, చాలా సో మెనీ ట్రాన్స్ఫర్స్ ఉన్నవి, అన్ని ట్రాన్స్ఫర్స్ అంటే ఎకనామిక్ పరంగా లేదని అన్నారు. మళ్ళీ రివైజ్డ్ పంపించమన్నారు. ఈ లోపల బైసా లోపల కమ్యూనల్ వచ్చింది. 45 days కర్ఫ్యూ అయిపోయింది. ఈ 45 days కర్ఫ్యూ లోపల డిఐజీ గారు స్వయంగా అక్కడ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉండాల్సి వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ చూసి ఎవడిక్కడ కంట్రోలింగ్ లేదు అని చెప్పేసి వేరే వాళ్ళని అడిగారు. అసలు వేరే వాళ్ళని పోస్టింగ్ చేస్తామని అడిగారు. అక్కడికి పోతే అప్పుడు సస్పెన్షన్ తప్పితే వేరే ఏం లేదు బైసా అని అంటే. సో ఆ పరిస్థితుల్లో అందరూ ఎవరికి వాళ్ళు రాము, మేము సిక్ చేస్తాం అన్నప్పుడు మళ్ళీ ఎదురుగా నేను కనిపించాను. ఎందుకంటే ముదలో పని చేశాను కదా, ఆ పక్క సర్కిల్, అదే సర్కిల్ పక్కనే ఉండేవాడిని. చూసేసి సార్ పిలిచారు నన్ను, చేసి ద్రావ అన్నాడు సారు అని. ఆయన వెనకనే మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్లో దిస్ ఈజ్ బైసా, చాలా గొడవ జరుగుతుంది ఇక్కడ, ఐజీ లాండర్ గారు రెగ్యులర్గా టచ్లో ఉంటారు, మంచి ఆఫీసర్లు టచ్లోకి వస్తూ ఉంటారు ఇక్కడ, ఎందుకంటే సిచ్యువేషన్ గురించి నాకు అర్థమైపోయింది. అంటే సార్కి ఒక అలర్ట్ అన్నట్టు చూపించాడంటే అంత సంగతి. అంటే ఆయన ఆల్రెడీ ఫిక్స్డ్ అన్నట్టు అది, ఇక్కడ వీని పట్టాలని చెప్పేసి. నేను సార్ ఓకే సార్, మరి మేము యాక్చువల్గా మేము ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయటం అంటేనే పెద్ద అదొక ఇది అసలు. సో మేము అక్కడ పనిచేస్తున్నాం. అప్పుడు అశోక్ రెడ్డి గారు అనేవారు, ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తే చాలా అసలు ఉంటే చాలా అసలు వాళ్ళకు ఒక మెడల్ ఇవ్వాలి, సంవత్సరానికి ఒక మెడల్ ఇవ్వాలని అటువంటి పరిస్థితులు ఉంటాయి మాకు అక్కడ. అటువంటి ఎందుకంటే ఈవెన్ ఆలంపల్లి ఎన్కౌంటర్ అప్పుడు కూడా అక్కడనే పక్కనే ఉన్నాను నేను, పక్క ఏరియాలో కోమింగ్లో ఉన్నాను నేను, లక్ష్మణ్ చాందా ఏరియా అని ఉంటుంది అక్కడ చేస్తున్నాను. సో ఇవన్నీ చూసినప్పుడు నన్ను చూసేసి ఆయన అట్లా అన్నారంటే, మేము సార్ మీకు అనుకోకుండా వచ్చాను కరీంనగర్ దాకా. ఏనంటే లేదు నువ్వు 1 year అక్కడ చేసి కంట్రోల్ ఐ టేక్. సో 1 year బైన్సాకు వెళ్ళాను నేను. ఎగ్జాక్ట్గా నా టర్మ్ ఏదైతే ఉందో మొత్తం అన్నీ కూడా అందరినీ మొత్తం లీడర్స్ని వాళ్ళతో మాట్లాడి పబ్లిక్లో పోవడంతోనే ఫస్ట్ ఏమిటి కదా అన్నట్టు నేను ముస్లిం లొకాలిటీలోకి ఇల్లు కిరాయి తీసుకొని ఉన్నాను. అక్కడ క్వార్టర్స్ ఉండవు. పోయేసంటే అక్కడ వద్దన్నారు అందరూ, సార్ అక్కడ పోయి ఉంటారేంటి ముస్లిం లొకాలిటీలో ఉంటే వాళ్ళు తెలియదు ఏమైనా చేస్తుంటే ఏం చేస్తారు, ఏం చేయరు, మనల్ని బట్టి ఉంటుంది ఏదైనా. కానీ అయినా నాకేంటి ఏదైనా మన ఉర్దూ మనకి నాకేం సరిగ్గా రాదని కాదు కదా, మంచి చేసుకున్నాం. వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా వచ్చి నేను ఇక్కడ ఇల్లు ఉండాలనుకున్నా, ఏం బాబు అని అంటే ఖుషీసి అయ్యే సాబ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. సో వాళ్ళు బాగా ఆ ఇంటి ఓనర్స్ కూడా ఇప్పటికి కూడా నాకు బాగానే ఇది వాళ్ళు. సార్ మీరు బైన్సా వెళ్ళేసరికి
ఇప్పటికే 45 రోజులు కర్ఫ్యూ అని చెప్తున్నారు. సిచ్యువేషన్ ఎలాగ ఉండదు అంటే అది ఇప్పుడు కూడా నివురుగప్పు నిప్పులాగా ఎందుకు ఉంటుంది? అవునండి. ఎందుకంటే అప్పట్లో సిచ్యువేషన్ ఎట్లా అనంటే ఎలక్షన్స్ పరంగా కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని వీళ్ళందరూ కూడా మర్చిపోయారు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పెద్దగయ్యాయి. యాక్చువల్ అక్కడ ఉన్న కూడా 60-40 మెజారిటీ అది అక్కడ. సో అటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్తోనే వాళ్ళు మామూలుగా ఈ పైకి వచ్చాయి. అంటే రూట్స్ ఏంటి ఎందుకు వెళ్తున్నాయంటే రూట్స్ వరకు ఎవరు ఏదైనా కానీ అక్కడ ఏదైనా గొడవలు చేయాలని అంటే వినాయక చవితి అప్పుడు ఆ టైంలోనే అయితేనే పొజిషన్స్ జరుగుతుంటాయి. దానికి కాస్త అని చేసేవాళ్ళు. అంటే లోకల్గా ఉన్న పబ్లిక్ కన్నా పక్కనే నాందేడ్ నుంచి వాళ్ళు వచ్చి ఎక్కువగా ప్రోవోక్ చేస్తుంటారు అంటారు, వాస్తవం అంటారు? అంత లేదండి, అనుకుంటారు లోకల్ వాళ్ళే ఉంటారు. లోకల్ వాళ్ళే ఆ లోకల్గా ఆ ఇష్యూని పూర్తిగా షార్ట్ అవుట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందండి? ఇప్పటికీ అది ఇప్పుడే కాదు, ఎప్పటికి ఇంకొంది మళ్ళీ ముందు కూడా ఉండబోతుంది. అది కొంచెం పొలిటికల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదే పొలిటికల్గానే దాన్ని ఏం చేస్తే పొలిటికల్గా ఎక్కడ అని అంటే ఒకటి ఆ ఏరియాస్ అన్నీ కూడా యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు నక్సలిజం దాంట్లో వచ్చే ఎలాగ ఉందో ఇది కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ చెప్తాను, జన్మభూమి పీరియడ్ లోపల అందరూ వచ్చి అందరూ ఎవరి వీధి వాళ్ళు శుభ్రపరచుకొని దానికి అని చెప్పేసి అప్పుడు అట్లా ఉండేది. కానీ అక్కడ ఆ ఏరియాలో ఎలా ఉంటుంది అంటే ఉన్నారు ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారా రారా అని చెప్పి వీళ్ళు ఎదురు చూసేవాళ్ళు అన్నట్టు. అలా ఉండదు. తర్వాత ఇంకోటి ఆ ఏరియాలో కూడా రౌడీజం కూడా ఉండేది. వైస్ చైర్మన్ వాళ్ళు కాకుండా కొంత రౌడీజం ఎక్కువ ఉండేది. సో అది ఇది కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అటొక రౌడీ అయితే ఇటొక రౌడీ. ఓకే, ఇవి చిన్న చిన్నగా వీళ్ళ గొడవలతోని పొలిటికల్ వీళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే, ఎంకరేజ్ చేసి ఇది అవసరం పట్టేసి ఆ టైంకి ఏదైనా జరిగినప్పుడు ఫ్లేరప్ చేసేవాళ్ళు. ఇప్పుడు బైన్సా లాంటి ఇష్యూలు అంటే మీరు చేస్తున్న టైంకి ఇప్పటికీ దాంట్లో ఆ ఎంఓ అదే కనిపిస్తుంది కానీ పబ్లిక్ మారిపోయారు అక్కడ. అప్పుడు పబ్లిక్ మారిందండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆ ఇరుకు సందులు ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి బయటకు వచ్చారు. కొంతమంది అంతా బయటకు వచ్చేస్తున్నారు. ఎంతవరకు బయటకైతే రారో కొంచెం ఒకటే దగ్గర ఉంటే అది ఒక రకంగా వేరే ఉంటుంది. ఇప్పుడు రాత్రిపూట అయితే మనం చెప్పకూడదు కానీ ఒక వర్గం వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏమైంది కదంటే దాదాపు వాళ్ళు రాత్రిపూట బయటనే తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ సామాజికంగా చూస్తే ఎలా అంటే పిల్లలు ఎక్కువ, అదేండి వాళ్ళకున్న ఒక్కరి గుమే ఉంటుంది, ఉండలేరు. భార్యాభర్తలు కలిసినప్పుడు పిల్లలు అందరూ ఏమంటూ ఉండలేరు. సో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ రాత్రిపూట తిరగటం అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఇట్లా కూడా అంటే అదొక్కటే సమస్య కాకుండా ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా పులి స్టాప్ పెట్టాలి అనుకుంటే ఇంక రాబోయే కాలంలో కూడా ఈ రెండు మతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడాలా, లేదు మీరు అన్నట్లుగా అభివృద్ధి చేయాలా, లేదు రెండు పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని పూర్తిగా లీడర్లతో మాట్లాడడమే కాదు, పొలిటికల్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడమే కాదు, డెవలప్మెంట్ అనేది కూడా అక్కడ ఒక వాళ్ళకి ఏంటి అంటే మమ్మల్ని తక్కువ చూస్తారు అనేది ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ డెవలప్మెంట్ కనుక జరిగితే అక్కడ దాదాపు అక్కడ కంట్రోల్ అవుతుందండి. అంటే మీరు అన్నట్లుగా నక్సల్ సమస్య ఏ విధంగా క్రమేపీ తగ్గిందో డెవలప్మెంట్ అదే విధంగా ఇక్కడ కూడా రెండు మతాల సమస్యకు కూడా మనకు కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎలాగైతే మనం లోపల చొచ్చుకోవటం వల్లే మన డెవలప్మెంట్ జరిగింది కదా, దాంతోనే కొంచెం పబ్లిక్ అనేది దూరం అయ్యారు. అట్లే ఇక్కడ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కూడా రెండు మతాల వాళ్ళకి కూడా వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించుకుంటూ వెళ్తుంటే వాళ్ళు డైవర్ట్ అవుద్దాం. అవును, డెవలప్మెంట్ చేసుకుంటాం. ఓకే, బైన్సా తర్వాత ఎక్కడికి వచ్చారండి? బైన్సా తర్వాత అండి నేను కరీంనగర్ టౌన్కి వచ్చాను. ఓకే, బైన్సాలో ఉన్నప్పుడు కవ్వాల్ ఫారెస్ట్లో అది ఇంకటది ఆ తర్వాత జరిగింది అది. నేను యాక్చువల్గా అంటే బైన్సా తర్వాత కరీంనగర్ వచ్చారా? కరీంనగర్కి వచ్చాను. కరీంనగర్ లోపల ఉమేష్ చంద్ర గారి ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు గొడవలు జరిగినాయి. గొడవల లోపల ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందంటే ఆయన ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరందరూ రోడ్లపైకి వచ్చి ధర్నా ర్యాలీ చేయడం దాంట్లో చెప్పకుండా పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటారు. అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ అంటే కరీంనగర్లో అసలు చాలా బాగా చేశారు కదండి. అవును, ఆయన బాగా చేశారు. ఉమేష్ చంద్ర గారికి సొంతంగా ఆయనకు మంచి పేరు ఉంది, మంచిగా ఇచ్చేసేవారు. ఆ మంచి పేరుతో ఏంటంటే ఇంకొక ఆఫీసర్ ఒక ఆయన అక్కడ పనిచేసేవాడు. ఆఫీసర్ పనిచేస్తే అంటే ఆయన ఆపటానికి అనంటే ఆయన రక్షించడానికి అన్నట్టు సార్ మాట్లాడాల్సి వచ్చింది. అక్కడ ఆ దారి లోపల కొంత రిఫ్ట్స్ వచ్చేసినాయి. ఎవరండి ఆయన? ఇప్పుడు రూరల్ సీఐ ఉండేవాడు. హైట్గా ఉంటే ఆయనే కదా, లావుగా హైట్గా ఉండే కదా. ఇప్పుడు మన
లోకాయుక్తలో ఉంటాడు. అచ్చా. ఆయనకి ఉమేష్ ఐపీఎస్ ఆఫీసర్ గొడవ. వాళ్ళకి గొడవ కాదు, ఆయన కదా దాని ఇష్యూ మీద ఆయన చేసింది తప్పు అసలు. అయితే దాని ఇష్యూల మీద నోటీస్ అది ఆయనకు సర్వ్ చేయమని చెప్పేశారు అన్నట్టు. అయితే దాంట్లో ఉమేష్ చంద్ర గారు ఆయన నోటీసు సర్వ్ చేయక ఆయనకు సస్పెన్షన్లో పెట్టాల్సింది, ఆయన సస్పెన్షన్లో పెట్టకుండా ఆయన కాపాడేయడానికి ఓకే సార్, రెస్క్యూ చేయడానికి. దాంట్లో డిఐజీ అండ్ ఎస్పీ మధ్య రిఫ్ట్స్ వచ్చేసాయి. ఎవరు డిఐజీ ఎవరండి? సో ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఈయన చేసే సారు మంచివాడు, మంచి వెల్ఫేర్ యాక్టివిటీస్ చూస్తారని చెప్పి దాంట్లో కొంచెం పోలీసు ఉన్నారు మా వాళ్ళు కొంతమంది, అందరు కలిసేసి ఆ బస్ స్టాండ్ మీద వాటి మీద అప్పుడు పార్టీస్ ఉండేటివి కదా, స్పెషల్ ఐటీ పార్టీ, స్పెషల్ పార్టీస్ చేసి గొడవ చేశారన్న. సో ఇదంతా మీరు ఉన్నారు అందులో? నేను లేను, నేను అక్కడ లేను కదా, నేను బైన్సాలో ఉన్నాను కదా అప్పటికి. ఓకే. నాది ఎక్కడే కానీ ఇక్కడ గొడవలు అయినాయి అంటే నన్ను తీసుకొచ్చి వేస్తారు అక్కడ. అచ్చా. అంటే ట్రాన్స్ఫర్ ఉమేష్ చంద్ర గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు కంట్రోల్ చేయడానికి మీకు తీసుకొచ్చారు? నన్ను తీసుకొచ్చారు అక్కడికి. మీరు వచ్చాక నేను ఇక అగైనిస్ట్ ఎవ్రీ వన్స్ విష్ నేను వచ్చాను. సో నేను ఒక శత్రువలయంలోకి వచ్చినట్టే, అది అంతే ఏం లేదు. సో అక్కడ వచ్చాను, అక్కడ నేను కొంత మళ్ళీగా నా స్టైల్లో నేను చేసుకున్నాను. సో దట్ వాజ్ మామూలు యాక్టివిటీస్ కొన్ని చేసుకుంటా అక్కడి నుంచి మళ్ళీ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయిందండి. కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి ఉట్నూరుకి వేసారు నాకు. ఉట్నూరు అప్పుడు ఆ మధ్యలో మా ఫాదర్ చనిపోవటం అవి చట్టం వల్ల నేను కొంచెం సిక్ అవి అయిన తర్వాత ఉట్నూరుకి వెళ్ళాను. ఉట్నూరు నుంచి లక్షపేటకి వచ్చి. ఉట్నూరు ఇప్పుడు ఎలాగుందండి? ఉట్నూరు మూమెంట్ బాగా ఉంది, పక్కన ఇంద్రవల్లి. ఎస్, ఇంద్రవల్లి జరిగింది మనకు ప్రజల్లో అప్పటికే ఆవేశం ఉంది ఇంద్రవల్లి ఘటన. ఎక్కడ ఉంది ఇంద్రవల్లి ఆవేశం ఇప్పటికే, అది ప్రతి సంవత్సరం కూడా అది వచ్చేసి వాళ్ళు ఏదో వచ్చేసారని చెప్పేసి దాని మీద, ఎందుకంటే ఎగేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అసలు జరిగిన నిజాల కంటే కూడా. ఇప్పుడు ఇంద్రవల్లి ఇన్సిడెంట్లో కూడా అప్పుడు ఏమన్నారు, పోలీసులు 300 రౌండ్లు కాల్చారు, 400 రౌండ్లు కాల్చారు అన్నారు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అప్పుడు ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ గారు, సో సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఎన్ని రౌండ్లు కాల్చారు అన్ని రౌండ్లు కాల్చారు కూడా ఎంత కారం తీసుకొచ్చారు, ఎన్ని బల్యాలు తీసుకొచ్చినారని చెప్పి మీరు ఎవరు అడగట్లేదు, మరి దాని గురించి ఎవరు అడుగుతారు మరి అంటే మాది కరెక్ట్. కానీ అప్పుడు నాకు చదివినట్టు జ్ఞాపకం అన్నట్టు. ఆ విధంగా అక్కడ ఇంద్రవెల్లిలో ఫస్ట్ నుంచి కూడా ఏంటి, లోకల్ వాళ్ళకు ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు లోకల్ వాళ్ళకంటే ఇక వేరే తెగవాళ్ళు, ఈ ఆదివాసీల కంటే వేరే తెగవాళ్ళు అక్కడ ఎక్కువైపోయారు. సో ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైంది. ఇంద్రవల్లికి ఆ మార్కెట్ మీద దాడి చేద్దామనే ఇష్యూ మీద వచ్చారు కదా వాళ్ళు? అవునండి, ఆ గోండులు వాళ్ళు ఫైవ్ దాడులు చేయాలని అట్లా వచ్చినప్పుడు అది దాంట్లో భాగంగా. ఎంతమంది చనిపోయి ఉండొచ్చండి? పోలీసు లెక్క ప్రకారం 12-13 చెప్తున్నారు. నాకు సరిగ్గా ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడు నేను లేనప్పుడు. సరే, ఉట్నూరులో మీకు బాగా గుర్తుండిపోయింది సార్? అంత పెద్ద సంఘటనలు ఏం లేవండి, ఎందుకంటే నేను వెరీ షార్ట్ 1 మంతే ఉన్నాను అక్కడ. అవునా? అప్పుడు డిటి నాయక్ గారు డిఐజీ గారు ఉంటారు వరంగల్, వాళ్ళు సరే నువ్వు అక్కడ ఎందుకు అని చెప్పి నన్ను తీసుకొచ్చి నేను లక్షపేటలో ఉంచారు. ఓకే. సో లక్షపేట యాక్చువల్గా నేను చదువుకున్నది కూడా అక్కడనే 10th క్లాస్ నాది. సో నాకు మా ఫాదర్ అప్పుడు పని చేసినప్పుడు చెప్పాను కదా, సో అప్పుడు అక్కడ నేను కూడా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేశాను. నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలాగా అని అంటే, వచ్చారు పోయారు కరెక్ట్ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషనే, కానీ నాకు ఇన్ఫర్మేషన్ రావటం లేట్ అవుతుంది. అదేలేండి. సో దీన్ని ఎలా అధిగమించాలి అన్న దాని మీద నేను బాగా వర్కౌట్ చేసి అక్కడ ఉన్న కొంతమందితో లోకల్తో సహాయం తీసుకొని ప్రెమిసెస్కి ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రెమిసెస్కి దగ్గరలో ఇంకొక ట్రైబ్ పిల్లగాడికి మా దగ్గర ఉన్న ఒక కానిస్టేబుల్ ఉండేవాడు, ఈ ద్వారా అక్కడ ఆ పిల్లాడు చెప్పేసి నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఎప్పుడైనా ఇట్లా వస్తే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ అంతే. సార్, ఆ ఇన్ఫర్మేషన్కి ముందు అక్కడప్పుడు డిసిఎస్ సూర్యం ఆయన చేసిన కార్యక్రమాలు ఏ విధంగా పోలీసులు ఎక్కువ ఆయన మీద ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? చాలాసార్లు అతను పోలీసు మీద చాలా పెరేసుకుంటాడు, కాళ్ళు చేతులు ఎదురగొట్టేవాడు. అవునండి, గ్రామస్తుల్ని పోలీసుకి ఇన్ఫార్మర్ భయం అనే క్రియేట్ చేస్తేనే పబ్లిక్ కూడా ఇది ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు భయం అనేది ఎక్కువ క్రియేట్ చేసి
పబ్లిక్ని ఎప్పుడు దగ్గర పెట్టుకున్నాం. అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఆ పైన తిరియాని ఆ పైన నుంచి కూడా మంగియట్ నుంచి దిగేవాళ్ళు. ఆలపల్లి దొంగ మరి ఊళ్ళు ఉండేవి. అంటే మంగ్లీ దళం కూడా ఇటు మూమెంట్ ఉండేది అప్పుడు. మంగిదలం నుంచి అట్లా వచ్చేవాళ్ళు. అంత తీసుకుంటూ ఈ కవాల్ ఏరియాకు వచ్చేవాళ్ళు అన్నట్టు. కవాల్ ఏరియాకు వచ్చి పోతూ ఉంటాడు. వచ్చిపోయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, వచ్చారు సార్, సాయంత్రం వెళ్ళారు, పొద్దున్న వెళ్ళారు, సాయంత్రం వెళ్ళారు. నాకు లేట్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ నాకు రావటం. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కావాలనేది ఇన్ఫర్మేషన్, దాని మీద నేను వాళ్ళని పెట్టాను. దీనికంటే అది పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే టైంకు నేనేమో బైన్సాకి వెళ్ళాను. నేను అదే బైన్సా బందోబస్తు కెప్టెన్ అని పిలిచారు నన్ను అప్పుడు, సందీప్ షాండీలా గారు సార్ అంటే పిలిస్తే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ పాతగా చేసినందుకు అది ఏమిటంటే ఆటోమేటిక్గా బైన్సా అన్నారు, కానీ కమ్యూనల్ ఏరియాస్ అనేది పిలుస్తూనే ఉంటారు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా అని చెప్పి నాకు ఫోన్ చేశారు. సార్ ఇట్లా అంటే అప్పుడు మా దగ్గర కొమరే అని ఆఫీసర్ ఉండే, సబ్ ఇన్స్పెక్టర్ దండేపల్లి. సో ఆయన చెప్పాను, ఆయన దగ్గర పార్టీ కూడా నేను పెట్టాను అన్నట్టు. పార్టీని తీసుకుని వెళ్ళు, పలానా దగ్గర ఉన్నది అంటే ఓకే సార్ నేను వెళ్ళిపోతాను సార్. అక్కడ హాస్టల్ దగ్గర ఏం జరిగిందండి? హాస్టల్ దగ్గర ఫస్ట్ ఏంటంటే హాస్టల్ మన పార్టీ వాళ్ళు వెళ్ళారు. హాస్టల్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్. అది పోయిన తర్వాత వీళ్ళు ముందు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు పార్టీలో. ఆ వెనుక వైపుకు ఒక ఇద్దరు వెళ్ళారు, హాస్టల్ వెనుక వైపుకు వెళ్ళి అక్కడ అంబుష్ చేశారు. చేస్తుంటే ఈ ముందు వెళుతున్న కానిస్టేబుల్ చూసి వాడు ఫైర్ చేశాడు, సెంట్రీ. వాళ్ళు సెంట్రీ ఫైర్ చేయగానే మన వాళ్ళు వీళ్ళు ఫైర్ చేశారు. ఫైర్ చేశారు వాళ్ళు ఈ మన ఎవరు సూర్యమన్ను ఇంకొక సిఓ కూడా ఉన్నాడు, కనకయ్య అనుకుంటా, హైండ్ల కనకయ్య ఉన్నాడు. తను ఇద్దరు కలిసి ఫైర్ చేసుకుంటూ ఆ ఇద్దరు కానిస్టేబుల్, ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒక సివిల్ కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారు, ఆ వైపుకి వెళ్ళారు. వెళ్తే సివిల్ కానిస్టేబుల్ది వెపన్ స్ట్రక్ అయింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ ఉన్నాడు కదా, అతను ఫైర్ చేశాడు, ఇద్దరు చనిపోయారు అక్కడ. ఏమన్నా ఎస్పీ గారు ఏమన్నారండి? చాలా మెచ్చుకున్నారు. అది అక్కడ ఎస్పీ గారు అప్పుడు పొద్దు కానీ బైన్సాలప్పుడు డ్యాన్స్ చేశారు. ఎవరు? డిఐజీ గారా? ఎస్పీ గారు. అంటే ఆనందం, అది ఎట్లా అయింది ఇన్ఫర్మేషన్. సో గ్రేట్, ఎందుకంటే ఈ వాజ్ డిస్ట్రిక్ట్ క్యాడర్. డిస్ట్రిక్ట్ క్యాడర్ దాదాపు 100 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 100 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ తర్వాత ఇక అసలు మూమెంట్ దాదాపు తగ్గిపోయింది. అవును, కవ్వాళ్ళు జన్నారు. ఆ తర్వాత లలితక్క ఎవరు అక్కడ వచ్చారు తప్పితే అంత పెద్దగా ఇక లేదు. ఆ మంగి ఏరియా అంతా కూడా పట్టు ఇది అయిపోయింది, గ్రిప్ అయిపోయింది. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ కాక ఇక ఇంకొకసారి ఎప్పుడంటే అప్పుడు కొంచెం మళ్ళీ చర్చల పీరియడ్ వచ్చింది. 2004 అంతే, 2004 కంటే ముందే అనుకుంటా అండి. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక చర్చల పీరియడ్ వచ్చింది. అప్పటికి ఇంకా అయితే ఆ టైంలో ఏమైంది కదంటే, మేము ఇట్లా ఇన్ఫర్మేషన్ మీద గోదావరి దాటుతారు అనేది మాకు ఐడియా ఉంది జనారం నుంచి. సో మేము వర్కౌట్ చేసుకొని అక్కడ పార్టీకి పంపించాను, ఇంటి నుంచి వస్తారు దాటుతారని చెప్పేసి. ఆ రాత్రిపూట అటు నుంచి అనుకున్నట్టుగానే దాటారు. పద్మక్క గ్యాంగ్ అన్నట్టు అది. దాటితే మా వాళ్ళు ఫైర్ చేశారు, ఫైరింగ్ అయింది. ఫైర్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని కిట్స్ అవన్నీ వదిలిపెట్టి పారిపోయారు వాళ్ళు. సో అప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది కదా అని అంటే, మనము ఒక అడుగు వెనక్కి వేస్తున్నామా అనంటే భయపడి కాదు, ముందు జాగ్రత్త కోసం అనేది ఉంది. అంటే చర్చల టైంలో మనం ఇంకా బలం పుంజుకోవాలి అని చెప్పేసి ఆ లేఖ సారాంశం అన్నట్టు. అప్పుడు దాన్ని గౌతమ్ సాంగ్ గారు అనుకున్నప్పుడు ఉంది, డిఏ గారు ఉండే. తర్వాత ఆ సార్లందరూ కూడా అప్పుడు దీన్ని బాగా ఎలివేట్ చేసాం మనం. వాళ్ళు చెప్తున్నారు చర్చలు అనేది, కానీ ఇదంతా దీనికోసం అనేసి అప్పుడు దాన్ని ఇచ్చేసాం అన్నట్టు. దాన్ని వేసి అదొకటి బాగా మంచిగా కారైంది దాంట్లోపల. తర్వాత లక్ష్మణపేట తర్వాత నేను లక్ష్మీపేటలో ఉన్నప్పుడు కూడా నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ మర్డర్ కూడా జరిగింది. అది కూడా పక్కనే జెండా వెంకటాపురం అని ఉండేది. ఇంట్లో చాలా క్రూరంగా చంపేశారు. ఎవరు? ఆపోజిట్ పార్టీ ఉండేయండి, వాళ్ళ పేరుకోళ్ళు వాళ్ళ దాంట్లో. దీని మూమెంట్కి సంబంధం కాదు, మూమెంట్కి సంబంధం లేదు, మూమెంట్కి సంబంధం లేక చంపేశారు. మరి ఆ కేసులు దొరికారు వాళ్ళు? అదే ఈవెన్ దానికి కన్విక్షన్ కూడా వచ్చింది. మీకు మరి మల్లయ్య గారితో మీ అనుబంధం ఏంటండి? మల్లయ్యతోనంటే మల్లయ్య ఆర్ఎస్ఐగా నాతో పాటు నా కొలీగే. ఆ తర్వాత నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని పేరుకు బెల్లంపల్లిలో ఆర్ఎస్ఐగా ఉన్నాడు.
తను మేము అందరం కూడా రైడ్స్కి పోయినప్పుడు ఇద్దరు కలిపి చాలా ఆపరేషన్ చేశారట కదా, చాలా ఆపరేషన్స్ మీరు అన్నట్టుగా నిజమే. అందులో సక్సెస్ రేట్ ఎంత ఉందండి? అప్పుడు 80% ఉండేదండి. అప్పుడు ఎందుకంటే నేను చెప్పాను కదా, అప్పుడు శ్రీకాకుళంలో మాకు ఇన్ఫర్మేషన్ ఫుల్లీ ఫ్లయింగ్. సో ఎంత తోడినా కొద్ది నీళ్ళు అన్నట్టు ఊటలాగా ఉండేది అది. కాబట్టి రాత్రి రైడ్స్ అవి ఇవి అని బయట కూడా మేము ఇద్దరం కలిసి కూడా కొన్ని కదంబా ఏరియాస్కు అటు ఇటు పోయినాం. ఒకనొక ఇన్సిడెంట్లు అయితే బెల్లంపల్లి లోపల మార్నింగ్ నేను పోతూ ఉంటే పోస్టర్ పడ్డది, వాల్ పోస్టర్. ఏంటి వాల్ పోస్టర్ పడ్డది ఏంటి అని చెప్పేసి పోతండి, ఇప్పుడే పడ్డా సార్ అని అన్నట్టు. అంటే ప్రజలు అయితే వాడు ఉరుకుతూ ఉన్నాడు అన్నట్టు, నన్ను చూసి ఉరుకుతుంటే నేను కూడా ఎమ్మడి ఉరుకుతుంటే పబ్లిక్ కూడా అప్పుడు ఎట్లా అంటే సార్ అటు పోయినాడు సార్, ఇటు పోయినాడు సార్, ఇక్కడ పోయినాడు, అట్లా నన్ను గైడ్ చేసినారు అన్నట్టు. అందరు కూడా వాడు ఉరుకుతుంటే పట్టుకుంటే వాడు అంతకుముందు రోజు ఒకటి మేము డిన్నర్కి పోయినాం ఒక దగ్గరికి. అక్కడ వాడు మాకు అన్నం పెట్టిండు వాడు. అంటే అంతగా పాకపోయి ఉన్నారు అన్నట్టు అప్పుడు వాళ్ళు. అది ఇలా మర్చిపోలేమన్నాడు. తర్వాత వాడు మళ్ళీ మంచిగా అయినాడు, లేదు సార్ మీరు పట్టుకోవటం వల్ల ఆ రోజు మళ్ళీ లైఫ్ సెటిల్ అయిపోయిందని అట్లా. చాలామంది ఇంకొకతను కూడా సిఓ లెవెల్లో కూడా ఇప్పటికీ జ్ఞాపకం చేస్తూనే ఉంటారు వాళ్ళు. తర్వాత ఎక్కడికి వచ్చారు సార్ లక్ష్మీపేట తర్వాత? నేను లక్ష్మీపేట తర్వాత హుజురాబాద్కి వచ్చానండి. హుజురాబాద్కు వస్తే హుజురాబాద్ లోపల అప్పుడు మూమెంట్ తక్కువైపోతుంది, 2003 and 2004 ఆ టైం లోపల. సో అప్పుడు అన్నీ కూడా ఎస్ఐబి వారి దాంతోనప్పుడు మన ప్రవీణ్ కుమార్ గారు ఉండే ఎస్పీ ప్రవీణ్ కుమార్. సో మేము అప్పుడు ఇవన్నీ ఆత్మనిర్భర్ ఏదో ఉండేదండి సదస్సు వేసేసి అప్పుడు బ్రహ్మాండంగా మా దగ్గర ఒక క్యాసెట్ అవి రూపొందించి మేము కళా బృందాలతో పంపించడం జరిగింది. అది బాగుండే విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అని కూడా అప్పుడు మేము ఫామ్ చేయడం జరిగింది సార్ ఆధ్వర్యం లోపల. సార్ కూడా ఒకసారి అప్పుడు రాత్రిపూట అనుకోకుండా సడన్గా వచ్చారన్నట్టు. వచ్చేసి నేను క్వార్టర్ లైన్ ఉన్నాను, ఇంట్లో శేష్ కుమార్ పోదాం బా అని చెప్పేసి ఇక్కడికి పక్కా ఊరికి చేల్పూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది, తీసుకెళ్లారు. అక్కడికి ఉన్నారా అసలు విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్ ఉందా లేకపోతే ఊరికే కథలు చెప్తున్నారా అని సార్ వచ్చారు. వస్తే వెళ్తే అక్కడ రాత్రిపూట బ్రహ్మాండంగా వాళ్ళు తిరుగుతున్నారు. అది లక్కీగా అదేంటంటే సార్ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నట, కొలీగ్స్ కూడా. అట్లా వాళ్ళందరూ కలిసి అంటే రాత్రిపూట సార్ టీ కాఫీ అంటే కూడా వాళ్ళు చేశారు. అక్కడ తెలిసిన వాళ్ళు అంటే చెప్తే ఉదయ్ శంకర్ అని దయాశంకర్ ఎందూరి రిపోర్టర్ అండ్ ఆడు తను బాగా ఇది చేసిన అలా చూసేసి హ్యాపీ. అక్కడ హుజూరాబాద్ తర్వాత అండి హుజూర్ నగర్ కదా? లేదు హుజూర్ నగర్ నల్గొండ. హుజూరాబాద్ తర్వాత నేను డిసిఆర్బికి వచ్చానండి. డిసిఆర్బిలో చాలా ఉన్నాము. ఇక్కడ ఆదిలాబాద్ లేదు కరీంనగర్ డిసిఆర్బిలో ఉన్నాను. డిసి వెళ్ళినప్పుడు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిపోతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు ఉన్నాము. తర్వాత కూడా మన ఇదేంటి ఆ డిసిఆర్బి తర్వాత ఇదే మన యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ గంగాధర్ గారు వచ్చారు ఎస్పీగా. సో మళ్ళీ నేను ఎస్బీగా వెళ్ళాను. నేను ఎడ్ల గంగాధర్ గారు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళాను. సో అప్పుడు కూడా బాగా చాలా వరకు మేము బందోబస్తులు అవి చాలా ప్లాన్స్ ఎలక్షన్స్లో కానీ చాలా బాగా ఇది చేసాం. ఒకసారి అంటే అప్పుడే చిరంజీవి గారు ఫస్ట్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చారు, ప్రజారాజ్యం. సో పూర్ణచంద్రరావు గారు జేజే ఐజీ గారు ఉంటారు, ఆ డైరెక్ట్గా మాతో మాట్లాడుతుండేవాళ్ళు ఎస్బీతో, ఏం జరుగుతుంది ఏమిటి అని చెప్పేసి. అలా అక్కడక్కడ ఇది చేస్తానండి. అక్కడ ఎస్బీ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది 2009లో డిఎస్పీగా. అది అక్కడ పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ ఇచ్చినారు నాకు. అక్కడేముంది ఏం లేదు, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అన్నారు. కాలేజ్ స్థలం ఉంటుంది స్థలం. సో అక్కడ ముందుగా మన స్థలాన్ని మనం ఇది చేసుకోవాలని మేము అక్కడ లోకల్ అప్పుడు ఎందుకంటే నేను ఎస్బీగా ఉన్నాను, డిస్టిక్లో నాకు అంతా తెలుసు కాబట్టి కొంచెం వాళ్ళ సహాయంతో ఆ పోల్స్ అవి బాత్ ఇచ్చేసి ఒక చిన్న పరేడ్ గ్రౌండ్ లాంటిది డిపార్ట్మెంట్ అదిలో తెచ్చుకున్నారు. అవును, కొన్ని అప్పుడే కొన్ని షర్ట్స్ అవన్నీ అప్పుడు సార్ ఉండేవారు, వికే సింగ్ గారు తర్వాత వాళ్ళు ఉండేవాళ్ళు. సో కోడెల శివప్రసాద్ గారు, మన దుర్గాప్రసాద్ గారు ఉంటారు సార్. సార్ కూడా డైరెక్ట్ ఎప్పుడు ట్రెంట్లోకి వచ్చారు, దాన్ని కొంచెం డెవలప్ చేసాము. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది.
తెలంగాణ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ అక్కడ నిరాహార దీక్ష చేస్తారు అని అనుకున్నారు. సో అప్పుడు నేను బందోబస్తుకని పంపించారు. కరీంనగర్, సిద్దిపేట. ఓకే. సిద్దిపేట బందోబస్తు పంపిస్తే నేను బందోబస్తు చేసుకుంటున్నాను. అప్పటికే సిద్దిపేటలో చాలామంది అక్కడ ఉన్న మేడం జయలక్ష్మి మేడం గారు మెటర్నిటీ లీవ్లో వెళ్తున్నారు. సో అక్కడ ఇంకొక ఆయన కూడా డిఎస్పీ ఉండే అక్కడ మెదక్ డిఎస్పీ అక్కడ ఇన్ఛార్జ్, ఆయన సిద్దిపేట రావాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు ఆయన చేసుకుంటా ఉన్నాడు. సో నన్ను అటెండ్ చేసి నన్ను గజ్వేల్కి పంపించారు, అక్కడ చూసుకోపోవని. అదేమైనా అక్కడ చూసుకున్నాను, నేను అక్కడ మామూలు బందోబస్తు అవి చూసుకున్నాను. తర్వాత వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు అక్కడికే పోస్టింగ్ వచ్చింది. నేను మామూలుగా పూర్ణచంద్రరావు గారితో మాట్లాడాను, సార్ మరి నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాను సార్, నేను నా పోస్టింగ్ నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను, నేను నా పోస్టింగ్ ఒరిజినల్ పీటీసీ కదా అని అడిగితే, లేదు నీకే పోస్టింగ్ ఇక్కడ ఇస్తున్నాం, నువ్వు అక్కడే ఉంటా. మరి వీళ్ళందరూ తిరుగుతున్నారు సార్, రోజు తిరుగుతా ఉన్నాడు, ఆయన మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు, ఇదంతా నీకెందుకు ఎవరు ఉన్నారు ఇప్పుడు సర్వీస్లో? ఇక్కడ ఒక ఏళ్ళు ఉంటుంది. అయితే ఇట్లా అంటే ఉన్నాడు, సర్వీస్లో ఏం లేదండి, రిటైర్ అయిపోయినాను. సో నాకు పోస్టింగ్ ఇచ్చారు. బాగున్నప్పుడు సిద్దిపేటలో మేము ఎడ్యుకేషన్ ఇక్కడి నుంచి అక్కడి వరకు మనకు శనిగారం నుంచి ఇక్కడ దాదాపు తుర్కపల్లి వరకు దాని బార్డర్స్. ఇంత పొద్దున మొదలు పెడితే మేము అప్పుడు అందరినీ రాస్తా రోకాలంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ ఇలా లేపుకుంటూ సాయంత్రం అయ్యేది మనం తుర్కపల్లి జరుపుకునే వరకు. సార్ అక్కడ శని సింగాపూర్ అక్కడ వ్యభిచారం బాగా జరిగింది, దాని మీద ఫోకస్ చేశారు అప్పుడు సిద్దిపేటకి ముందు రోడ్ సైడ్. మన ఏంది మన సబ్స్టేషన్ దగ్గర ఉంటుంది కదా సింగాపూర్ అనగా, తుర్కపల్లికి ముందు. మా దృష్టిలో చారుసేన మేడం ఉన్న టైంలో బాగా జరిగేది అప్పట్లో. మరి సరే సార్, అయితే రాలేదు ఉద్యమం హరీష్ రావు గారు కూడా అప్పుడు ఉండేవారు, నేతృత్వం వహించేవాళ్ళు. చాలాసార్లు కలిసిన తర్వాత ఎలక్షన్స్ లోపల జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అదొక ఇన్సిడెంట్స్ అది. తర్వాత మళ్ళీ అక్కడ దాదాపు ఉద్యమం ఎక్కువే ఉండేదండి. అనుకోకుండా అక్కడ ఒక SC/ST కేసు జరిగింది. ఆ కేసు లోపల నేను అక్కడ లోకల్ లీడర్స్, అప్పటి లీడర్స్ చేయొద్దన్నారు, వాళ్ళ మనిషిని అరెస్ట్ చేయొద్దన్నారు. నేను ప్రజలు చెప్తున్నప్పుడు అలా జరిగింది అని చెప్తున్నప్పుడు నేను చేయకుండా ఎలా ఉంటాను, నేను వినలేదు. సో ట్రాన్స్ఫర్ అన్నారు. సో న్యాచురల్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను, మనం అంతా కూడా నా టార్గెట్ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టుకుంటాను. నేను ఎక్కడికి వచ్చాను? సిద్దిపేట తర్వాత మంచిర్యాలకు వెళ్ళానండి. మంచిర్యాల డిఎస్పీ. సిద్దిపేటలో ఉన్నప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం జరిగిందండి. మోహన్ ఖండసారి షుగర్ అని రోడ్డు మీద కనబడుతుంది మీకు. ఎవరండి? ఈ కొడకండ్ల కుకునూరుపల్లి దాటిన తర్వాత ఫ్యాక్టరీ, మూతబడిన ఫ్యాక్టరీ ఉంటుంది ఒకటి. ఓకే. ఖండసారి ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ ట్రిపుల్ మర్డర్ జరిగింది. ముగ్గురిని అంటే వచ్చేసి రాత్రిపూట కుకునూరుపల్లి దాటిన తర్వాత చెప్పేది అదే. అవునండి, టర్నింగ్లో ఇట్లా ఉంటుంది అక్కడ. అయితే అక్కడ ట్రిపుల్ మర్డర్ జరిగితే దాన్ని మేము వారం రోజుల్లోనే ఛేదించినాం. అప్పుడు వెంకటయ్య అని కుకునూరుపల్లి ఎస్ఐ ఉండేవాడు, అందరూ కలిసి. వెంకటయ్య. అచ్చా. తర్వాత ఇంకా మన బుచ్చిరామరెడ్డి గారేమో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఉండేవారు. వెంకటయ్య గారు అంటే ఆయన పటాన్చేరు ఎమ్మెల్యే గారు అల్లుడు ఆయననా? లేదనుకుంటా, ఏ వెంకటయ్య అని. అచ్చా, ఓకే. ఇక్కడనే ఉన్నాడు ఆయన. దాన్ని బాగానే ట్రేస్ చేసి పట్టుకున్నాం. అప్పుడు దానిలో నాకు కమెండేషన్ కూడా వచ్చింది. మరి ఏమో లేండి, దాంట్లో ఏదో దీని లోపల అప్పుడు మొక్కజొన్నలు ఉంటాయి కదా, ఈ మొక్కజొన్నలు ఈ ఫ్యాక్టరీలో పోసి ఉంచేవాళ్ళు అన్నట్టు. అయితే వాళ్ళు రాత్రికి రాత్రి ఒక సికింద్రాబాద్లో ఒక లారీని హైర్ చేసుకొని వచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ వాచ్మెన్లు వాళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురిని చంపేసి ఆ మొక్కజొన్నలు వేసుకొని పోయారు. లోడ్ అమ్ముకోవటానికి అంతే, ఏం లేదు. అడ్డు ఉన్నారని మీరు చంపిస్తుంటాడు. అవును. అదే ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే అప్పట్లో నేను ఏం చేశాను అంటే ఈ హైవే మీద అన్నీ రాత్రిపూట యాక్సిడెంట్స్ కానీ లేకపోతే డెకాటిస్ అటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి చెకింగ్ పెట్టేది. ఆ చెకింగ్ ఎట్లా అంటే శనివారంలో 12 గంటలకు మొదలైతే ఒక 2 గంటల తర్వాత ఇంకొక ఏరియా ముందు
మళ్ళీ అట్లా చేసుకుంటూ వచ్చేది. ఈ ములుగు మన గౌరారం పోలీస్ స్టేషన్ దగ్గర లాస్ట్కు చెకింగ్ జరుగుతుంది. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీసుకొని పోతున్నారు అన్నట్టు, ఈ లోడ్ తీసుకొని పోతున్నారు. అక్కడ చెకింగ్ అవుతుంది. వాడు డ్రైవర్ అక్కడ ఆపుకున్నాడు. ఆపుకుంటే పేపర్లు తీసుకురా అంటే వీడి దగ్గర పేపర్లు లేవు కదా, ఎత్తుకొచ్చేది ఆ మెటీరియల్. వాడు వెళ్ళగాటి ఉన్నాడు, పేపర్లు తీసుకొని దాంట్లో ఉన్న అక్యూజ్డ్ మెల్లగా వాళ్ళు దిగి వెళ్ళిపోయినారు. డ్రైవర్ కూడా అటు ఇటు చూసుకుంటూ వాడు ఉన్నాడు, పేపర్లు అని చెప్పి. అప్పుడు చూసి మేము ఇక్కడ వచ్చరికి ఇన్ఫర్మేషన్ మాకు పొద్దునే వచ్చి చూసరికి నేను ఇమీడియట్గా రాత్రిపూట చెకింగ్ ఉండాలి కదా, ఏదైనా ఇటువంటి గ్రెయిన్స్ పట్టుకొని వచ్చిందా, లారీ ఏదైనా వచ్చిందా, రాత్రిపూట చెక్ చేసినారా అని చెప్పేసి మేము అందరినీ ఎంక్వైరీ చేస్తుండే. సార్ ఒకడు వచ్చింది సార్, వాడు కాగితాలు అంటే లేవన్నాడు, ఉన్నాడు సార్ అంటే, సరే ముందు చూసి పట్టుకొని అట్లనే ఇమీడియట్ పట్టుకొని దాన్ని వస్తే దాని ద్వారా మొత్తం మళ్ళీ వాడు ఎక్కడ గుంటూరులో ఉంటే మిగతా వాళ్ళ అక్యూని పోయి పట్టుకొని వచ్చినప్పుడు అది సూపర్ కేసు అండి, బాగా సూపర్ కేసు అది. అప్పుడు డీజీ గారు కూడా మాకు కమెండేషన్ ఇచ్చారు. సిద్దిపేట తర్వాత మీరు మంచిర్యాల అనండి, సిద్దిపేట తర్వాత మంచిర్యాలకు వెళ్ళాను. మంచిర్యాల ఇప్పుడు ఎలాగుందండి? మంచిర్యాల మామూలుగా అప్పుడు చెన్నూరు అటు సైడ్ ఇప్పుడు కొంచెం మూమెంట్ ఉండేది. అటు వైపు కూడా మేము మోటార్ సైకిల్ మీద అటు తిరిగాను. ఆ పార్టీ మళ్ళీ ఎందుకంటే జిల్లాకు పోగానే పాత వాళ్ళు ఉంటారు కదా, సార్ వచ్చారన్నారు గతం అట్లా తిరిగేది. ఆ ప్రాణహితం ఏమంటే అక్కడి నుంచే యాక్చువల్గా తిరుగుతుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు నక్సలైట్స్. అప్పుడు అక్కడ కూడా కొంచెం బాగానే ఇచ్చేసుకున్నాం చెన్నూరు ఏరియా లోపల. తర్వాత అది ఒకటి క్లబ్స్ రైడ్ చేసినారు అప్పుడు. మంచిర్యాల క్లబ్ రైడ్ చేశాను. 5 లక్షల క్యాష్ దొరికింది. స్టేట్లో అదే ఎక్కువ క్యాష్ దొరికింది. అప్పుడు ఎవరు దొరకలేదు పెద్ద ఆఫీసర్లు అందులో? ఆఫీసర్లు ఎవరు లేరు, వేరే ఆఫీసర్ దొరకడం కదా, ఆఫీసర్లో ప్రెజర్ లేదా అంటున్నాను. అది ఆఫీసర్ ప్రెషరు ఏదైనా ఉంటుంది లేండి, అది జనరల్గా వేరే ఉంటుంది. కానీ దాంతో కొంచెం లోకల్ వాళ్ళు కూడా అది కూడా ఇప్పుడు ఆ మంచిర్యాల అనేది కూడా నా ఇష్టంతో పోయింది కాదు. నేను అది ఆఫీసర్ పోస్టింగ్ నాది ఏదైనా కానీ నేను ఏది నా ఇష్ట ప్రకారంగా నేను పైరో చేసిపోలేదు. నాకు ఒకటే నేను అనుకుంటానంటే ఇప్పటికీ చెప్పుకుంటానంటే ఆఫీసర్స్ అనుకున్నారు వీడు పని చేస్తాను. సో నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే దీనికంటే కారణం అక్కడ ఉన్నతాన్ని తీసివేయడానికి కారణాలు కూడా ఉన్నాయి. అదేలేండి. అచ్చా, మంచిర్యాల ట్రాన్స్ఫర్కి క్లబ్ కారణమా? మంచిర్యాల నుంచి ట్రాన్స్ఫర్కు క్లబ్ కారణం. మళ్ళీ అక్కడి నుంచి నిర్మల్కి ఇచ్చారు. చెప్పారు కూడా, నేను చేస్తున్నాను శేషు, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అక్కడి నుంచి నిర్మల్కి ఇస్తున్నాను. మంచి సార్, నాకేం ఇప్పుడు అక్కడ మనం ఏమైనా ఆశ పెట్టుకొని వస్తే దాని మీద ఏమైనా ఉంటుంది, మాకేం ఆశ ఏం లేదు కదా. అలా నిర్మల్కి వచ్చాను. నిర్మల్లో కూడా 2.5 years నిర్మల్లో బాగానే చేసుకున్నాను. అక్కడ కూడా అప్పుడు కమ్యూనిలో తగ్గిందా మీరు వచ్చి చూస్తే? కమ్యూనిలో తగ్గిందండి. కమ్యూనిలో నాకు తెలిసి నిర్మల్లో కూడా నిర్మల్లో 2 రోజులు జరుగుతుంది ఇది గణేష్ ప్రొసెషన్. అవును. అటువంటి నేను ఫస్ట్ టైం సీసీటీవీస్ అవేనా అక్కడ కొంచెం లోకల్ మన వీళ్ళు లోకల్ డిష్ టీవీ వాళ్ళతో కొంచెం కండక్ట్ నిజామాబాద్ నుంచి ఒక అతన్ని పిలిపించుకొని మేము ఇంపార్టెంట్ దాని సర్కిల్స్ లోపల కెమెరాస్ పెట్టేసి నేను ఆఫీస్లో కూర్చొని మేము మేనేజ్ చేసాం. సో అది సాయంత్రం క్లియర్ అయిపోయింది అక్కడ కూడా. నిర్మల్తో తర్వాత అండి? నిర్మల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నిర్మల్లో ఒక పిల్లవాడు చనిపోయాడు నిధుల కోసం, గుప్త నిధుల కోసం అని చెప్పేసి. ఆ నిర్మల్కు బయట ఒక బుర్జు ఉంటుంది, ఊరు వచ్చే ముందే అక్కడ పాతి పెడితే అక్కడ వాడికి తీసుకొచ్చి చేశారని అన్నారు. సో అది కూడా ఆ అక్యూజ్ని కూడా పట్టుకున్నానండి. కొంతమంది దాని లోపల గుంటూరు నుంచి కొంతమంది వచ్చేసి అప్పుడు పోలీసులు సరిగ్గా చేయలేదు అది ఇది అన్నారు. ఏమన్నా చేసుకోండి, మేము ఉన్నది మాత్రం దాచిపెట్టేది లేదు అని అని కూడా పట్టుకున్నాం. అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడే మనకు షామీర్పేట దగ్గర ఉండే అతను అక్యూజ్డ్ వచ్చి ఇక్కడ తల దాచుకుంటే ఇక్కడ పట్టుకున్నాం. ఇది టెక్నిక్గా మన దాంతోనే అంటే ఎక్కడ ఉంటాడు ఏమిటి అనేది చూసి వాడి యొక్క లొకేషన్ షేర్ చేసి అటు పట్టుకొని. అంటే అప్పుడు టెక్నాలజీ వచ్చింది కొంచెం అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడు నా దగ్గర కూడా అప్పుడు రఘు అనే ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు. తను బాగా కొంచెం తెలంగాణ మీద ఉండేనాడు కొంచెం. తను చూసి అట్లా అతన్ని పట్టుకున్నాం. అతనే కదా అట్లా కొన్ని వేరే కేసుల్లో కూడా ఇచ్చి పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా ఇంకొక మర్డర్ అయితే కూడా అప్పుడు దాన్ని కమ్యూనల్గా మార్చాలని చూసినారు. అయితే సో అప్పుడు నేను అప్పుడు ఎక్కడైనా కానీ నేను ఏం చేసేవాడినంటే ఈవెన్ సిద్దిపేట నుంచి కూడా ఒక
ఇక్కడ ఎజిటేషన్కు కంట్రోల్ చేయడానికన్నా ఒక 20 మందిని అట్లా నేను మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేవాడిని అన్నట్టు. డిఎస్పీ పార్టీనా? డిఎస్పి పార్టీ. సో ఈరోజు ఇక్కడ మినిస్టర్ గారు ఇక్కడికి పోతున్నారు అంటే అక్కడికి పోవటం, ఆ ముందే అక్కడ ఏమైనా చూసుకోవటం, ఎవరైనా ఉంటే అటువంటి ఇమీడియట్గా లిఫ్ట్ చేయడానికి ఇట్లా పార్టీని పెట్టి నేను ఆర్గనైజ్ చేసేవాడిని. అదే ఈవెన్ నిర్మల్లో కూడా నేను చేసేవాడిని. ఆ పార్టీతోనే నేను ఈ గణేష్ ప్రొసెషన్స్ అవన్నీ కూడా చేసేవాడిని. అంటే ఎక్కడ వెళ్తే అక్కడున్న స్టాఫ్ని తీసుకుని, అక్కడున్న స్టాఫ్ కొంచెం మంచిగా ఫిజిక్ ఉన్న వాళ్ళని చూసి తీసుకునేవాడిని అన్నట్టు. అట్లా వాళ్ళతోనే నేను ఇది చేసుకోవాలి. నిర్మల్ తర్వాత అంటే నిర్మల్ తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వచ్చేసానండి. అదే ఈ నిర్మల్లో కూడా అదే నేను చెప్పిన ముస్లిం చనిపోతే, ఒక వర్గం చనిపోతే దాని మీద వాళ్ళు మెంటల్ అసలు కావాలని చంపినారని చెప్పి ఏదో చేసి దాన్ని ఫ్లేరప్ చేయాలని చూసినారు. సో అప్పుడు నేను మా పార్టీని పిలిచాను, అక్కడ పెట్టాను, ఎస్ఐలు అందరూ ఉన్నారు. సో నేనేమో ఆఫీస్లో కూర్చున్నాను. ఎందుకో నాకు అక్కడ ఆఫీస్లో కూర్చున్నప్పుడే ఎస్పీ గారు కొత్తగా వచ్చాడు. ఎవరండి? గజరావు భూపాలరావు గారు. అయితే సార్ వచ్చారు. సార్ చెప్పాము సార్కి, కానీ సార్ అంతగా అంగాలే కావచ్చు, సిచ్యువేషన్ అంత డీప్ ఉంటుందని అనుకోలేదు సార్. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా అదే జిల్లా గురించి అంత తెలియదు కదా. అవును. సో ఈ లోపల మేము అక్కడ కూర్చున్నాము. ఎస్బీ వాళ్ళు చెప్తాను, సార్ ఎంతమంది చేస్తారు, అక్కడేమో మసీదులోనేమో ఫుల్ నిండిపోతూ ఉన్నారు. 144 ఉంది. చెప్పాము బయటికి రావద్దు, ఎవరైనా వచ్చి వెళ్ళిపోవాలని. లేదు వాళ్ళు వెళ్ళిన దాంట్లో కూడా ఆ గ్రూప్ లోపల ఇద్దరు చీలిపోయారు అన్నట్టు. ఒకళ్ళేమో అనవసరం ఎందుకు, పోలీసులు కరెక్ట్గా చేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉన్నాం కాబట్టి తెలుసు కదా వాళ్ళకు నేనేం చేస్తాను ఏమిటి అనేది. అవును. సో దాన్ని బట్టేసి వాళ్ళు లేదని చీలిపోయారు అన్నట్టు. చీలిపోతే కూడా కావాలని, ఎందుకంటే వాళ్ళ రూలింగ్ నడవాలని చెప్పేసి. సో వాళ్ళు బయటకు వస్తే మేము చెప్పాను, నేను బయటనే కూర్చేసుకొని కూర్చున్నాను. నేను వాళ్ళు వచ్చారు, పోవద్దు ఇక్కడ 144 ఉంది, మీరు ఏమన్నా కానీ ఇప్పుడు ఇవ్వకూడదు అని 5-10 మంది పోతుంటే ఆడియో గారికి ఇవ్వచ్చు మీరు అని చెప్తే లేదు వినలేదు. వాళ్ళు చూడుకొని వచ్చేసినాను. నేను కూడా ఏమని లేదు. మిగతా వాళ్ళకి నేను లోపల నాకు కూడా తెలిసిన ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకో రూట్లో వచ్చేసాను. ఆఫీస్ కంటే ముందు వచ్చాను. వీళ్ళందరూ అక్కడికి వచ్చినారు. ఆపాను ఆడియో ఆఫీస్ దగ్గరికి. రాకముందే ఆపాము అన్నట్టు. వద్దనంటే ఓనే ఎగిరారు. స్టార్ట్ దండం దశగుణం భవేత్. ఎక్కడ చల్ల చెదరైపోయారు. అదే అప్పుడు సార్ నన్ను అడిగారు, అరే ఇంత సీరియస్ ఉంటే నాకు చెప్పలేదు సార్. సార్ సీరియస్ ఏం సార్, ఐ కెన్ కంట్రోల్. ఫస్ట్ నుంచి నాకేంటంటే నాకు ఒకటి ధైర్యం అనే ఉండేది, ఐ కెన్ కంట్రోల్ ఎనీథింగ్ అట్లా. సో ఆ రకంగా నేను తీసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను. సార్ అప్పుడు డీజీ గారు ఇంటెలిజెన్స్కి వచ్చారు. సిపి తర్వాత ఇక్కడికి వచ్చారు కదా, ఇంటెలిజెన్స్కి వచ్చారు. సార్ ఇక మమ్మల్ని అందరూ తీసుకున్నారు. మళ్ళీ ఇంటెలిజెన్స్లో ఉన్నాము. ఇంటెలిజెన్స్లో ఉండి ఎలక్షన్స్ అయినాయి, జనరల్ ఎలక్షన్స్. ఆ తర్వాత రిటైర్ అయిపోయాను. ఇంటెలిజెన్స్ రిటైర్ అయ్యారు మీరు? అవునండి. ఓకే సార్, మీరు మొత్తం సర్వీస్లో మాబ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు అడిగాక వస్తుందండి. రాగానే మీరు ఫస్ట్ మీరు బైంస విషయంలో తీసుకుంటే వాళ్ళు రాగానే వెంటనే లాఠీ చార్జ్ చేయకుండా, అంటే ఒక ఈ సిచ్యువేషన్ డీల్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా మారుతుండాలి, లేదు మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా చేంజ్ చేయాలనేది మీరు బైంసా చెప్పారు. అన్నిటికీ అదే మంత్రం పనికిరాదేమో కదా? అవును, ఎస్. ఎప్పుడు కూడా మనము ఒక దగ్గర కొట్టంగా సింగిల్గా ఉన్న కొట్టింది వేరు, మాబ్లో ఉన్నప్పుడు సైకాలజీ వేరు ఉంటుంది. మాబ్ సైకాలజీ ఎప్పుడు ఊరికొస్తుంటుంది. అప్పుడు అక్కడ మనం ఎంతవరకు మనము అక్కడ ఫోర్స్ యూజ్ చేయాల్సిన అవసరం, తగ్గించి వాళ్ళకు మంచి మాట కాదు ఇలా కాదు అంటే వింటారు. పబ్లిక్ వినకుండా ఎప్పుడు ఉంటారు, అన్లెస్ దాంట్లో కొంతమంది ఎగేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం యాక్ట్ చేయాలి. మనం ఎంతవరకు అంటే ముందు మనం తగ్గించే ప్రయత్నం వెనుక పొమ్మనే చెప్పాలా. దానివల్ల ఏమైతుంది, ఎప్పుడైతే మన ఫోర్స్ కూడా మనకు ఎక్కువ ఉన్నప్పుడు చూసేసి పబ్లిక్ దాంట్లో వెళ్తారు. కొంతమంది మూర్ఖులు, కొంతమంది మిగిలి ఉంటారు, అప్పుడు డీల్ చేసుకుంటారు. కానీ అన్నిటికీ లాఠీ చార్జ్ అనేది కాదు, మంత్రం కాదు, అది సొల్యూషన్ కాదు, ఎప్పటికీ కాదు అది. అంటే ఫస్ట్ మాట్లాడుతుండాలి, వాళ్ళు డైవర్ట్ చేస్తుండీ ఉండదు. స్పెసిఫై చేయాలి వాళ్ళని, స్పెసిఫై చేసి. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి టెక్నాలజీ లేదు కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును, మీరు హ్యూమన్ ఇంటెలిజెన్స్లోనే డెవలప్ చేసుకుంటూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ చేసుకొస్తున్నారు మీకు. అవును, తర్వాత టెక్నాలజీ యాడ్ అయింది. ఇప్పుడున్న ఆఫీసర్లు టెక్నాలజీ మీద బాగా డిపెండ్ అవుతున్నారు. ఈ డిపెండ్ అవ్వడం వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్న వింగ్ని మర్చిపోతున్నారు అనేది భావన వస్తుందంటారా? తప్పనిసరి అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను సిటీలోనే మాకు తెలిసిన అబ్బాయి పోతుంటే కారులో వస్తుంటే
ఆ పక్కన మోటార్ సైకిల్ మీద రేస్ చేసుకుంటూ వచ్చినారు. ఇడితే ఏంటి అది అని అంటే సార్ అని దిగి 4 కొట్టారు. ఈ పిల్లవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి చెప్పాడు, ఇట్లా నన్ను కొట్టారు, అక్కడ మోటార్ సైకిల్ మీద వాళ్ళు అంతా గోల చేస్తున్నారు అని అంటే నన్ను అకారణంగా కొట్టారు అని చెప్తే, మీరు చెప్పండి సార్ నేను ఇక్కడనే ఉన్న దెబ్బలే అంటే, నేను పోలీస్ స్టేషన్కి అడిగిన అంటే మరి అంటే హాస్పిటల్ పంపించాము సార్. హాస్పిటల్ కాదు మరి కొట్టిండ్రు కదా అతన్ని ఏంటి అని అంటే, సార్ అక్కడ సీసీటీవీలో ఏం రికార్డు కాలేదు కదా సార్. అంటే ఎలా అయిపోయిందంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కుక్క ఉందంటే కుక్కను పట్టుకొని మనం డాగ్స్ పని పట్టుకొని బట్టి దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఉపయోగించాలి. ఊరికి అది వాసన చూపించింది కదా అని అంటే దానికి మటన్ వాసన వచ్చిందా ఏమొచ్చిందా అని కదా మనం కూడా ఆ టైంకి చూడాలా. సో ఇది కూడా ఇక్కడనే టెక్నాలజీ ఉపయోగించాలి, కానీ దాని మీదనే పూర్తిగా ఆధారపడితే కాదు. అది మనకి ఎంత అవన్నీ ఎయిడింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లోపల. అంటే ఇప్పుడున్న ఆఫీసర్లు నెక్స్ట్ జనరేషన్ కూడా టెక్నాలజీతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడాలంటారు. తప్పనిసరిగా, లేకపోతే వాళ్ళు మనలేరు. ఇప్పుడు ఎందుకంటే అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేపు డిలే జరుగుతుంది కొన్ని చోట్ల అంటే అదే అక్కడ లేదు కదా. ఇప్పుడు క్రిమినల్స్ కూడా టెక్నాలజీ వాడకుండా నేరం చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? అట్లా ఉండదు. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీ యూజ్ చేస్తుండే, వాడు చూసుకుంటూ ఉంటాడు, వాడు దానిలో అదే తప్పు చేస్తాడు. అదే వాడు యూజ్ చేసినా ఇక్కడ ఇప్పుడు ఒక్కోసారి మనం చూస్తాము ఇక్కడ ఎంతమంది ఎన్ని సెల్స్ ఇక్కడ యాక్టివేట్ అయినాయి అని చెప్పి చూస్తాం అనుకోండి, తర్వాత పోయి చూస్తే తర్వాత అక్కడెక్కడో ఉంటుంది. మళ్ళీ వాడు 2 రోజులు మానేసినా కానీ మళ్ళీ తర్వాత 3వ రోజు యాక్టివేట్ చేస్తాడు వాళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తారు అట్లా. అంటే ఎప్పుడు పాత పద్ధతులు కాకుండా క్రమేపీ మనం సిచ్యువేషన్ ప్రకారం మనం కూడా పోలీస్ సపోర్ట్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అనేది దట్ ఈజ్ నెసెసరీ. పోలీస్కి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అనేది కూడా చెప్తూ ఉండాలి. ఓకే. తర్వాత మనం ఇప్పుడు చూస్తే కొంతమంది ఈ మధ్యకాలంలో కూడా చూశాను, కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోలీస్ అంటేనే అన్నిటికీ కూడా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. కొంతమంది దుర్బలం వీక్ అయిపోతున్నారు ఎందుకు మరి అంటే, మరి చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అని అంటే, నేను యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మేము ఒకటి చూసాం. మేము ఒక ఒక పాత కానిస్టేబుల్ని పంపించాం, ఒక ఊర్లో గొడవ అవుతుంది చూసి రాకపోమని చెప్పేసి. ఇంకొక కానిస్టేబుల్ని పంపించాను చదువుకున్న వాడిని. చదువుకున్న కానిస్టేబుల్ ఏమంటాడు కదంటే, ఏముంది అక్కడ పాడుపడ్డదా అయిపోయింది అందరు వెళ్ళిపోయినారు అని చెప్పేసి వచ్చేసాడు. ఏం లేదు సార్ అక్కడ అంతా వెళ్ళిపోయినారని. ఈ చదువు రానివాడు ఎవడవుతున్నాడో వాడు పోయి చూసి, సార్ అక్కడ ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇది కారణమైంది, ఇక్కడ కారణమైంది అని. అంటే చదువుకున్నవాడు ఏం చేస్తున్నాడు, తప్పించుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ లోపల ఏమవుతుంది కదా అని అంటే, డిగ్రీ చదివినవాడు కానిస్టేబుల్ అవుతున్నాడు, డిగ్రీ చదివినవాడు ఎస్ఐ అవుతున్నాడు, డిగ్రీ చదివినవాడే ఐపీఎస్ కావచ్చు. సో ఎంతసేపు అక్కడ ఏమవుతుంది, ఆ డ్యూటీలు ఎక్కువైపోయేసి వాటిని ఎదుటి వానితో పోల్చుకుంటున్నాడు. పోల్చుకొని ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఇవన్నీ బయలుదేరుతున్నాయి. బయలుదేరి వాళ్ళ వాళ్ళు ఎంతసేపు ఇట్లా. ఓకే సార్, ఇంకా మీ వ్యక్తిగత విషయంకి వస్తే పోస్టింగ్లు వెళ్తున్నారు, అక్కడ ఏదో ఇష్యూ అవుతుంది, మేము తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మరి మీ ఫ్యామిలీ పిల్లలు చదువు ఏ విధంగా అయిందండి? అట్లేనండి, మా ఫ్యామిలీలో అటువంటి ఎందుకంటే మేము దాదాపుగా, ఎందుకంటే మా పోలీస్ ఫ్యామిలీ కాబట్టి మాకు అందరికి ట్రాన్స్ఫర్స్ అని తెలుసు. తర్వాత మా పిల్లల చదువు అది ఇబ్బంది అవ్వలేదు ఎక్కడ కూడా? అదే అయింది దాదాపుగా. నేను కూడా అంటే ఇప్పుడు నా పెద్ద అబ్బాయి అప్పుడు డెలివరీ అయినప్పుడు, మా మెసేజ్ డెలివరీ అయినప్పుడు పేరు పెడతారు రమ్మంటేనే పోలేకపోయినా. అయ్యో. అప్పుడు మొదలనే ఉంటే నేను లీవ్ దొరకలేదు, పోలేదు. సో అట్లా అయినాయి. మారిపోతున్నారు కదా, 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి. దానివల్ల కూడా మేము పిల్లలకు దూరం అయినాము అనుకుంటున్నాను. అంటే వాళ్ళకు నా మీద అంటే ప్రేమ అనేది కూడా కొంచెం ఇదైపోయింది అట్లా. కానీ మేము మేడం పంచలేకపోయినాము. మేడం ఉండేది, మేడం చూసుకునే తను. ఏం చదువుతున్నారు పిల్లలండి? అమ్మ చదవటం కానీ మా పెద్ద అబ్బాయి ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నాడు. సహస్ర రిస్క్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియా వల్ల ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నాడు. ఓకే. ఇంకో మా కోడలు కూడా అక్కడనే, తను ఆస్ట్రేలియా పోస్ట్ అని చెప్పేసి పోస్టల్ దాని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్. సో అక్కడనే ఉంటారు వాళ్ళు, అక్కడనే ఆస్ట్రేలియన్ సిటిజన్స్. సో మా రెండో అబ్బాయి కోడలు ఇద్దరు కూడా డెంటిస్ట్. ఓహో. దేర్ ఓన్ ఇది క్లినిక్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇద్దరు అబ్బాయిలు. మేడం కూడా షీఈ్ అన్ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్.
నన్ను అడిగితే మీరు అంటున్నారు కదా, ఆమెకు కూడా నేను ఎక్కడో ఉంటే ఆమె ఎక్కడో ఉండేది వస్తే కూడా. కానీ ఆవిడే దేవత ఏమో. అవునంట. పిల్లల్ని మా ఇంటి వరకు అంతే కదా మరి. ఆవిడే కదా, మీరు ఎక్కడో సూట్ కేసు పట్టుకుని తుపాకీ తిరుగుతుంటే అంతే. పిల్లలు చదువుకోవడానికి సహకరించారు ఆవిడ. పోలీసులో మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే మేము ఎన్నో రకాల దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంటాం. ఇప్పుడు యాక్చువల్గా నా దృష్టిలో పోలీసు ఆఫీసరే అసలు దిలీప్ కుమార్ కంటే గొప్ప నటుడు అనుకుంటాను నేను. ఇప్పుడు నీతో మంచిగా మాట్లాడాలా, ఈ లోపల గొడవడితే మళ్ళీ అక్కడ మారిపోతాం. మేము ఎంత స్ట్రెస్కి లోనవుతాం, సరిగా టైంకు తిండి ఉండదు. ఈ రోజుల్లో మరి ఇక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, కానీ అప్పట్లో అయితే మాకు సరే టైం మార్నింగ్ బయలుదేరితే, ఇప్పుడు నేను సిద్దిపేట చెప్పాను, మార్నింగ్ బయలుదేరితే పోలీస్ స్టేషన్లు చూసుకుంటూ తిరిగే వరకు మాకు సాయంత్రం అయిపోయింది. ఎక్కడ తినేవాళ్ళము, ఎక్కడ పోయడం, అక్కడక్కడ టీలు తాగడం, ఇది చేసుకోవడం, ఇవే ఉంటుంది కదా మాకు. సార్ అప్పుడు నక్సల్స్ మూమెంట్ ఉన్నప్పుడు ఉన్న ఓరియంటేషన్ ఇప్పుడులో ఉన్న ఆఫీసర్కి ఆ ఓరియంటేషన్ పోయింది అనుకోవచ్చా, పెరిగింది అనుకోవచ్చా? అంత ఓరియంటేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ అంత లేదు. లేకపోయినా అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు అనేది, ఇప్పుడు వెహికల్ నడుపుతున్నప్పుడు మనకైతే మొత్తం అంతా మనం ఎలా అయితే చూస్తుంటామో అది వేరు. లేనప్పుడు కొంచెం రిలాక్స్గా పోతూ ఉంటాం కదా. కానీ ఆ రిలాక్స్ అనేది ఎప్పటికైనా డేంజర్ అయ్యే అవకాశం. డేంజర్, తప్పనిసరిగా డేంజర్. ఎందుకంటే ఈరోజు పోయినంటే వాడిని ఎంతమంది మీకు చెప్పాను నేను, ఒక అడుగు మనం వెనక్కేసినామంటే అదేదో మనం భయపడి పారిపోయినట్టు కాదు, మన ఫ్యూచర్ గురించి అయినట్టు. ఇప్పటికీ నక్సలిజం మన దగ్గర తగ్గింది, బట్ వేరే ఏరియాస్లో ఉంది కదా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సైడ్ ఉంది కదా, మరి అటు నుంచి ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు దాటుతూ ఉంటారు వాళ్ళు. సార్ ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా పోలీసు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. దీన్ని ఎంతసేపు ఏమిటంటే మన పర్సనల్ దానికి కాకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అట్లా అని చెప్పేసి తమ ఫ్యామిలీస్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఫ్యామిలీస్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక బ్రిడ్జ్లో అంటూ పోల్చారు శేషి గారు. ఖచ్చితంగా బ్రిడ్జే. ప్రజల యొక్క బాధలను ప్రభుత్వానికి తీసుకువెళ్ళడం కానీ, ప్రభుత్వ పథకాల ప్రజల దగ్గర తీసుకురావడానికి కానీ ఈ బ్రిడ్జ్ అనేది చాలా సహకరిస్తుంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అంత తక్కువ అంచనా వేయద్దు. అన్నిటికీ ఇంపార్టెంట్, ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఖచ్చితంగా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి. అది కానీ డబ్బు కోసం రాకుండా ఒక ప్యాషన్గా పనిచేయండి. ఖచ్చితంగా ప్రజలు ఎప్పటికి కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారంటూ శేషు గారి యొక్క స్టోరీ తెలుస్తుంది. ఇది వారం శేషు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఆఫీసర్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడగడం